సంతోషం, అదే మన క్రిస్మస్ సంతోషం. वही हमारी क्रिसमस की खुशी है. ఆ క్రిస్మస్ సంతోషంలో ఎంతో ఆనందానిగా మనం గడపాలి. इसी क्रिसमस की खुशी में हम आनंद में रहना चाहिए. మరి ఆనందం అనేది మనం పొందుకోవాలి. उस आनंद को हमें पाना होगा. ఆ ఆనందం ప్రభు ఇస్తాడు మనకి. वो प्रभु देता है हमें. రండి, आइए ఈరోజు మనకు శిశువు పుట్టెను देखिए हमारे लिए एक बालक उत्पन्न हुआ అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. इस विषय को लेकर हम बात कर रहे थे. అంటే కుమారుని గురించి మనం यानी कि మాట్లాడుకుంటున్నాం. पुत्र के बारे में हम बात कर रहे थे. మీరు 4 సువార్తలు గనక మీరు చదివితే अगर आप चारों सुसमाचारों को पढ़ेगा तो ఎక్కువ అక్కడ కుమారుని గురించే ఎక్కువ చెప్పబడింది. ज्यादातर वहाँ पे पुत्र के बारे में ही बताया गया था. కుమారుడు మనకి కావాలి, पुत्र हमें चाहिए. కుమారుడు లేకపోతే మనకి గతులు లేవు. अगर पुत्र के बिना हमारे लिए कोई गति नहीं है. కుమారుడు మనకు ఉంటే अगर पुत्र होगा మనకి ఆశీర్వాదాలు. हमें आशीष होगा. ఈ ఆశీర్వాదాలను బట్టి మనం దేవుని యొక్క కృపలో మనం మరి ఆశీర్వదించబడతాం. इसी कृपा के द्वारा परमेश्वर में हम आशीष पाएंगे. కాబట్టి రండి, అందరూ బైబిల్ తెరవండి. इसलिए आइए सब लोग बाइबल ग्रंथ को खोले. బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ యొక్క వాక్యాలను జాగ్రత్తగా గమనిద్దాం. आइए हर एक जने बाइबल ग्रंथ को खोले, अच्छे सा ध्यान से देखे. మనము మరి యెషయా యొక్క మరి పుస్తకములో यशायाह की पुस्तक में మనం 3 అంశాల గురించి తెలుసుకుంటున్నాం. 3 विषयों के बारे में जान रहे थे. ఒకటేంటి, ये क्या था? శిశువు మనకు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. एक बालक हमारे लिए उत्पन्न हुआ, एक पुत्र में दिया गया. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక సహవాసంలో మనం ఉన్నాం. पिता पुत्र पवित्र आत्मा की संगति में है हम. కాబట్టి इसलिए ఆయన రారాజుగా రాబోతున్నాడు. और राजा बन के आने वाला है. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, హేరోదీయుల చేత ఆయన ఎన్నోసార్లు పరీక్షించబడ్డాడు. तो इस संसार में रहते हुए यीशु मसीह ने इतने सारे लोगों के यानी कि शास्त्री, परिसय, सद्दुकय और प्रधान याजक, अधिकारी, इन सभी को के द्वारा हेरोदिस की झुंड के द्वारा भी परखा गया कई बार. ఒక పర్యాయము మరి శాస్త్రులు, పరిసయ్యులు అడిగారు, నువ్వు నిజమైన క్రీస్తు అయితే చెప్పు, మమ్మల్ని ఎందుకు నువ్వు అవి పెడతానని అడిగారు. तो एक बार उन्होंने पूछा था, अगर आप सच में मसीह है तो बताइए हमसे, क्यों छुपा रहे करके भी पूछा. నువ్వు క్రీస్తువు కాదు కదా. आप मसीह तो नहीं हो. వాళ్ళకి అనుమానం వచ్చింది. उन्हीं को ही शक आ गया, ఎందుకంటే ఆయన చేసే అద్భుత కార్యాలు, क्योंकि उनकी करने वाला अद्भुत कार्यों को ఆశ్చర్య కార్యాలు. आश्चर्य कार्यों को నువ్వు క్రీస్తు ఏం కాదు కదా, आप अगर मसीह तो नहीं हो, నువ్వు క్రీస్తు అయితే మాకు చెప్పు. अगर आप मसीह हो तो हमें बताइए. ఎందుకంటే क्योंकि వాళ్ళకే భయం వేస్తుంది. तो खुद को ही डर लग रहा था उन्हें, ఎందుకంటే ఆయన అన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు, क्योंकि इतने सारे अद्भुत कार्य यीशु मसीह कर అన్ని रहे थे, ఆశ్చర్య కార్యాలు इतने చేస్తున్నాడు. आश्चर्य कर्म कर रहे थे. అందుకని ఒకవేళ మేమేమన్నా ఆ క్రీస్తుని మరి మేమేమన్నా బాధ పెడుతున్నామేమో, ఆ యొక్క భయంకరమైనటువంటి తీర్పు మా మీదకి వచ్చుదని భయపడుతున్నారు. इसलिए वो डर रहे थे कि कहीं हम मसीह का तो दुख नहीं दे रहे, इस वजह से हमें न्याय के दिन में खड़ा होना पड़ेगा. కాబట్టి इसलिए ఈ రాత్రి వేళ इस रात के समय మనం 3వ అంశం, हमारा तीसरा विषय, మొదటి అంశం విన్నాం, पहला अंश हमने सुना, మనకు శిశువు పుట్టెను, हमें बालक उत्पन्न हुआ, हमारे మనకు लिए కుమారుడు అనుగ్రహించబడి. हमें पुत्र दिया गया. రెండవ విషయం, दूसरा विषय, రాజ్యభారము ఆయన భుజస్కంధముల మీద ఉందని. प्रभुता उसके कंधों पर होगी. అయితే ప్రియులారా, तो प्रियो ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखे, రాజ్యభారము ఆయన భుజస్కంధముల మీద ఉందంట. प्रभुता उसके कंधों पर है. ఇది నిజం, हाँ ये हकीकत है, ఇది నిజము. ये हकीकत. ఎందుకంటే क्योंकि ఆయన సిలువ వేయబడి वो क्रूस पर चढ़ाया गया. 33.5 సంవత్సరాలు భూమి మీద నివసించి तो पहले तो उन्होंने 33.5 वर्ष इस धरती पे जिया శిలువ మరణం పొంది और क्रूस की मृत्यु సమాధి చేయబడి कब्र में रखा गया. తిరిగి 3వ దినం లేచి फिर तीसरा दिन जी उठा. సుమారు 45 దినాలు భూమి మీద శిష్యులకు 11 సార్లు కనబడి तो लगभग 40 दिन धरती पर 11 बार चेलों को दिखाई दिया. తనకు తానే మరి వ్యక్తపరుచుకున్నాడు, నేను తిరిగి లేచానని. अपने आप को प्रकट किया था कि मैं जी उठ गया हूँ. శిష్యులను ధైర్యపరిచి चेलों को हिम्मत दिया. అందరూ చూస్తుండగా सबके देखते देखते हुए ఆరోహణమై और स्वर्ग में उठा लिया गया, పరలోకానికి వెళ్ళిపోయాడు. चला गया स्वर्ग में. అయితే ఇక్కడ తండ్రి యొక్క కుడి పార్శ్వాన కూర్చుని ఉన్నాడు. पिता की दाहिने हाथ में बैठा हुआ है. లేఖనాలని మనకు అన్నిటిని కూడా నెరవేర్చి सारे लेखन भाग को पूरा करा పరలోకానికి వెళ్ళిపోయాడు. और स्वर्ग में चला गया. ఆయన పరలోకం నుంచి వచ్చాడు, वो स्वर्ग में से आया था. తండ్రి నన్ను పంపించాడు అంటాడు. कहता है मैं पिता ने मुझे भेजा है.
చూడండి యోహాను సువార్త और यूहन्ना सुसमाचार 7:33 చదివితే 7:33 पढ़ेगा तो చూడండి, నన్ను పంపిన వాని యొద్దకు నేను వెళ్ళుదును. यूहन्ना का 7:33 में कहता, जिसने मुझे भेजा है मैं उसी के पास जाता हूँ। నన్ను పంపిన వాని దగ్గర నేను వెళ్తున్నాను అన్నాడు. मैं जिसने मुझे भेजा वहां पे मैं जा रहा हूँ। ఇక్కడ ప్రియులారా, యేసు ప్రభుల వారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఆధ్యాత్మికంగా మన జీవితాలకు మేలుకరమైంది. तो यीशु मसीह के कहने वाले हर एक बात जो है आत्मिक तौर पर हमारी जिंदगी के लिए बहुत भलाई है। యేసు ప్రభుల వారు ఎవ్వరూ తండ్రిని చూడలేదు, కుమారుడుగాక తండ్రిని ఎవరు ఎరగరు. కుమారుడు ఎవరికి బయలుపరచునో తండ్రిని గురించి వాళ్లే తండ్రిని ఎరుగుంటారని ఒక సందర్భంలో మాట్లాడాడు. यीशु मसीह ने एक संदर्भ में कहा था, पिता के अलावा पुत्र को कोई नहीं जानता, पुत्र के अलावा पिता को कोई नहीं जानता। కుమారుడే తండ్రిని బయలుపరిచాడు, पुत्र ने ही पिता को प्रकट किया। ఎవరికైతే బయలుపరిచాడో, ఎవరైతే విన్నారో వాళ్లే తండ్రిని ఎరుగున్నారు. तो जिसने सुना था और जान लिया वही पिता को पहचानते हैं। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए। ప్రస్తుతము फिलहाल తండ్రి భూమి మీద లేడు, पिता तो इस धरती पर नहीं है, ఆయన పరలోకంలోనే ఉన్నాడు. वो स्वर्ग में ही है। కుమారుడు వాక్యమైన దేవుడు वचन रूपी पुत्र భూమి మీదకి వచ్చాడు. इस धरती पर आ गया। 3.5 సంవత్సరాలు భూమి మీద పరిచర్య చేశాడు. 3.5 वर्ष धरती पर परिचर्या किया। 33.5 సంవత్సరాలు ఆయన వయస్సు కాలము. उनका उम्र है कि 33.5 पूरा। అయితే 3.5 సంవత్సరాలు तो 3.5 वर्ष తన బాధ్యతను నెరవేర్చాడు. अपना जिम्मेवारी को पूरा किया। అదే రెండో అంశం. वही दूसरा विषय है। రాజ్య భారం అంటే ఆయన భుజ స్కంధముల మీద ఉందంట. राज की बोझ जो प्रभुता है वो उनकी कंधों के ऊपर है, ఆయన భుజస్కంధాల మీద ఉందంట. उनकी कंधों के ऊपर है। క్రైస్తవులైన మనకు కూడా బాధ్యతలు ఉండేయండి. ईसाई जो हम हैं हमारे लिए भी जिम्मेवारी दी गई। మనం ఏ బాధ్యతలో ఉంటాం? हम कौन सा जिम्मेवारी उठाते మన हैं? పిల్లలు పెంచుకోవటం, अपने बच्चों का परवरिश करना, మన ఉద్యోగాలు చేసుకోవటం, नौकरी कमाना, మన ఇంటిని సరి చేసుకోవటం, घर को सुधारना, మనం పొలాలు తలాలు కొనుక్కోవటం, तो खेत खरीदना, घर खरीदना, ఈ లోకంలో గౌరవంగా బ్రతకటము, इस संसार में सम्मान के साथ जीना, ఒకళ్ళకంటే తలదన్నట్టుగా బతకటము, एक से बढ़कर एक अच्छा जिंदगी जीना बोलकर ఇది మన బాధ్యత అనుకుంటాం. इसी को अपना जिम्मेवारी समझते हैं। కానీ ఈ బాధ్యత అంతా కూడా పరలోకంలో లెక్కలోకి రాదు. मगर इतना जो कुछ हम कर रहे हैं ना ये स्वर्गीय विषय में गिनती में नहीं నువ్వు आएगा। ఈ బాధ్యత అంతా బాగా నెరవేర్చి इस संसार की सारी जिम्मेवारी को आपने अच्छा सा पूरा किया। ప్రభువులో జీరో అయిపోయావు. अगर प्रभु के विषय में जीरो हो गया, క్రియలు లేని విశ్వాసం మృతం. बिना कार्य का विश्वास मरा हुआ है। ఎన్నోసార్లు చెప్పాను, कई बार बता మీరు चुका हूं। క్రైస్తవులు కాదని నేను అంటలేదు, मैं ये मना नहीं करता हूँ आप ईसाई नहीं है बोलकर, ఎవరు కూడా అనరు. कोई भी नहीं बोलेगा। మీరు క్రైస్తవులు కాదని ఎవరు అనరు. आपको कोई नहीं कहेगा आप ईसाई नहीं हो, మీరు క్రైస్తవులే, आप तो है ईसाई, మీరు క్రైస్తవులే. आप तो है ईसाई। కాకపోతే अगर ऐसा नहीं हुआ, క్రియలు ఉండాలి. మనకి कार्य होनी चाहिए, క్రియలు, कार्य होनी चाहिए। క్రియలేని విశ్వాసము మృతము. बिना कार्य का विश्वास मरा हुआ है। కాబట్టి బాధ్యత అంటే ఏంటంటే యేసు ప్రభువులో మనము ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. जिम्मेवारी यानी कि मसीह यीशु में जिम्मेवारी रखना चाहिए। ఆయన పనుల్లో उनके काम काजों में। యేసు ప్రభుల వారు 12 సంవత్సరాల వయసులోనే यीशु मसीह जब 12 साल की उम्र में ही ఆ యెరూషలేము వెళ్ళినప్పుడు, जब यरूशलेम में गया था, ఆ సమూహంలో ఆయన తప్పిపోయినప్పుడు, तो वो झुंड में वो भटक गया बोलकर। ఆయన శాస్త్ర పరిశీలనతోటి వాద వివాదాలు జరుగుతున్నప్పుడు तो उस वक्त शास्त्रीय परिचय के साथ तर्क वितर्क कर रहा था। తల్లిదండ్రులు ఎదుక్కుంటూ 3 రోజులు ఎదుక్కుంటూ వచ్చినప్పుడు, माँ बाप ने 3 दिन से ढूंढता हुआ आया, కుమారుడు కనుగొన్నప్పుడు पुत्र को जब पहचाना, ఆయన ఏమన్నాడు తెలుసా? उन्होंने क्या कहा पता है? ఎందుకు మీరు నన్ను ఎదుగుతున్నారు? आप क्यों मुझे ढूंढते हो? నా తండ్రి పనుల మీద నేను ఉండొద్దా? आपको पता नहीं क्या मुझे अपने पिता का काम में रहना चाहिए? ఏమన్నాడండి? क्या बोला है? నా తండ్రి పనుల మీద నేను ఉండొద్దా? आपको नहीं मालूम है क्या मैं अपने पिता के काम पे नहीं रहना? ఎందుకంటే బాధ్యత అండి, यही जिम्मेवारी है। ఆయన బాధ్యత ఆయన మరవలేదు. अपनी जिम्मेवारी को उन्होंने नहीं भूला। కాబట్టి క్రైస్తవులైన మనం కూడా ఆయన బాధ్యత మనం తీసుకోవాలి. तो इसलिए ईसाई जो है हम यीशु की जिम्मेवारी को उठाना चाहिए। అందుకే పౌలు గారు అంటాడు, इसलिए पौलुस कहता है, ఆయనకి కొదువైనటువంటి దెబ్బలంట తన మీద ఆయన మోసుకుంటున్నాడంట. और कितनी मार यीशु मसीह के सहने से रह गए थे वो बाकी जो मार है मैं अपने ऊपर लेता हूँ बोलता है। కాబట్టి इसलिए ఆయన యొక్క శ్రమలలో నేను పాలు పంపులు పొందుతున్నాను కాబట్టి ఆయన పునరుద్ధానంలో నేను పాలు పంపుతున్నా, నాకు నిశ్చిత ఉందని చెప్పి ధైర్యంగా చెప్పాడు. तो हिम्मत से कहता है मैं उनकी क्लेश में सहभागी होता हूँ तो उनकी पुनरुद्धान में भी सहभागी होता हूँ। చూసారా? देखा? ఆయన శ్రమల్లో మనం పాలిగ భాగస్తులు లేకపోతే ఆయన పునరుద్ధానంలో మనం పాలి భాగస్తులు. अगर उनकी क्लेश में सहभागी हम नहीं हुआ पुनरुद्धान में भी नहीं हो सकते फिर सहभागी। కొంతమంది క్రైస్తవులు అన్నారు అనుకో, कुछ ईसाई बोलते हैं, అయ్యా నువ్వు పడ్డ శ్రమలు నాకొద్దు, आपने कितना क्लेश उठाया ऐसा तो मुझे नहीं चाहिए, నాకు నీ పునరుద్ధానం కావాలి, मुझे तो केवल आपके जैसा पुनरुद्धान चाहिए, నీ పరలోకం కావాలి. आपकी स्वर्गराज चाहिए।
అని మనం అన్నాం అనుకో, अगर ऐसा कहेंगे ప్రభు ఏమంటాడు, प्रभु क्या कहेगा, అయితే నాకు నీకు పాలు పంపులు లేవు అంట. तो मुझसे तेरा कोई लेना देना नहीं है बोलेगा, పాలు పంపులు లేవు. कोई लेना देना नहीं है. కాబట్టి క్రైస్తవుడు అనేవాడు इसलिए ईसाई जो है వాక్యం విని वचन को सुने, వాక్యాన్ని గ్రహించి वचन को समझे, ఆ తండ్రి మహిమను మనకు అందించాలని యేసయ్యని గురించి మనం ఎక్కువ తెలుసుకోవాలి. तो पिता की महिमा जिस यीशु ने हम तक पहुंचाया है उसके बारे में ज्यादा से ज्यादा जानकारी ఇప్పుడు रखना. మూడో అంశం ఏంటంటే तीसरा विषय क्या है, ఆయన గుణగణ లక్షణాలు उनकी लक्षण, जो गुण की लक्षण के बारे में ఎన్ని ఉన్నాయంటే कितना है कि సో జాగ్రత్తగా విందాం. ध्यान से ఆయన ఆశ్చర్యకరుడు అంట, वो तो अद्भुत युक्ति करने वाला ఆలోచనకర్త అంట, और युक्ति करने वाला है, బలవంతుడైన దేవుడు, पराक्रमी परमेश्वर, నిత్యుడకు తండ్రి, अनंत काल का पिता, సమాధానకర్త అయిన అధిపతి. शांति का राजकुमार. చూడండి గుణ లక్షణాలు. उनके गुण की लक्षण, ఆయన శిశువుగా పుట్టి वो बालक के रूप में उत्पन्न हुआ, కుమారుడుగా, మనుష్య కుమారుడు, దైవ కుమారుడు అంటే దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, రాజకుమారుడు, పెండ్లి కుమారుడు. तो वो मनुष्य के रूप में तो पैदा हो गया, वो परमेश्वर का पुत्र, मनुष्य का पुत्र, दाऊद का पुत्र और दुल्हा, దావీదు కుమారుడు, दाऊद का पुत्र, రాజకుమారుడు, राज का पुत्र, మనుష్య కుమారుడు. मनुष्य का पुत्र. చూసారా, देखा, పెండ్లి కుమారుడు, और दुल्हा, పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. दुल्हा बनकर आने वाला है. మరి పెండ్లి కుమార్తె तो दुल्हन యేసులో రక్షించబడిన ఉన్నటువంటి నీతిమంతులు. जो यीशु मसीह में उद्धार पाए हैं वो धर्मी. పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా చెడ్డ ప్రవర్తన కలిగి మనం పెళ్లి చేసుకోరండి. तो संसार में शादी करने वाले भी जो बुरी चाल रखते हैं उनसे रिश्ता नहीं जोड़ते. ఎవరిని చేసుకుంటారు? किससे रिश्ता जोड़ते हैं? క్యారెక్టర్ మంచిగా ఉన్న వాళ్ళే చేసుకుంటారు. जिनकी चरित्र सही होगा उन्हीं से ही शादी करते. క్యారెక్టర్ మంచిగా ఉంటే వాళ్ళనే చేసుకుంటారు, క్యారెక్టర్ లేని వాళ్ళు చేసుకోరు. जिनकी चरित्र ठीक नहीं तो उनसे कोई शादी नहीं करता. అట్లాగానే इसी प्रकार యేసు ప్రభు కూడా यीशु मसीह भी రేపు ప్రత్యక్షమైనప్పుడంట जब प्रकट होगा, యోహాను గారు పత్రికలు రాస్తాడు, यीशु मसीह यूहन्ना अपना पत्रिका में लिखता ఆయన है, ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే చూస్తా ఉంటాం. तो जैसे वो प्रकट होगा जैसा वे है वैसा ही उनको देखेंगे बोलता है. ఇట్లానే చూస్తామంట. हम ऐसा ही देखेंगे बोल. మనం ఎత్తబడేటప్పుడు అట్లనే కనపడతాం. हम भी जब उठा लिए जाएंगे तो तब वैसा ही दिखेंगे. ప్రపంచం అంతా చూస్తుంది పగలైతే. पूरा दुनिया देखेगा. పగలైతే दिन होगा तो ప్రపంచం అంతా చూస్తుంది. पूरा दुनिया देखेगा. మనం పరలోకానికి వెళ్ళేటప్పుడు हम स्वर्ग में जब उठा ఆయన लिए మేఘాల మీదకి వస్తాడు. वो बादलों में आएगा. ఆయన మేఘాల మీదకి వచ్చి बादलों में आएगा తన దూతలంట ఈ భూమి మీద దిగుతారంట. तो उनके दूत जो है इस पृथ्वी पर उतरेंगे. ఆయన దూతలు ఈ భూమి మీదకి దిగి इस धरती पर उतर कर ఓ ప్రపంచం ఆ కోణం నుండి ఈ కోణం వరకు నీతిమంతులందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. दुनिया भर से चारों कोनों से सभी धर्मियों को इकट्ठा करके लेके जाए. కుమారుడు గురించి మనం తెలుసుకుంటేనే నిజమైన క్రిస్మస్. अगर पुत्र के बारे में हम अच्छी तरह जानकारी रखते हैं तभी सच्ची क्रिसमस है. కుమారుని తెలవకుండా కుమారుడు పరిశుద్ధ మనలో లేకపోతే ఈ క్రిస్మస్ చేసినా అది చేయనట్టు లెక్కే. तो अगर पुत्र के बारे में नहीं पता है और फिर भी हम क्रिसमस बना रहे तो वो कोई फायदा नहीं है. క్రిస్మస్ అంటే ఏంది? క్రీస్తు ఆరాధన. क्रिसमस यानी कि मसीह की आराधना. ఆయన పుట్టాడని, वो पैदा हो गया. ఆయన పుట్టినరోజుని తెలుపుకుని उनके जन्मदिन के अवसर पर ఈ లోకంలో మరి ధనవంతులు, బాగా ఉన్నవాళ్ళు, లక్షాధికారులు, మరి కరోడుపతులు వాళ్ళ యొక్క పిల్లల పుట్టినరోజులు ఇంకా నేను కుక్క పిల్లల పుట్టినరోజు కూడా చేస్తున్నారు. तो इस दिनों में हम देखते हैं कि लखपति जो करोड़पति है अपने बच्चों को तो करते ही करते हैं. कुत्ते के पिल्ले के भी बर्थडे बहुत धूमधाम से बनाते हैं. కోట్లు ఖర్చు పెట్టి పెడుతున్నారు. करोड़ों खर्च करके बनाते हैं. మరి యేసు ప్రభు పుట్టినటువంటి यीशु मसीह का जन्मदिन का ఎవరండి చేసేది? कौन करेगा फिर? ఆయన బిడ్డలు. उन्हीं की लोग. అసలు ఇంకొక విషయం తెలుసా? एक और बात पता है, యేసు ప్రభు పుట్టినప్పుడు यीशु मसीह जब पैदा हुआ है ఎవరండి ఆయన చూసింది? किसने देखा उन्हें? ఎవరు చూశారు? किसने देखा? పేదలైన గొర్రెలు కాపరు. तो गरीब जो है गडरी ने देखा. పుట్టింది ఎక్కడ? पैदा कहाँ हुआ? పేద వంశంలో. तो गरीब के वंश में. ధనవంతుల ఇళ్లలో పుట్ల. धनवान के घर में नहीं पैदा हुआ. నేను అనుకుంటున్నాను కొన్నిసార్లు मैं सोचता था कई बार ధనవంతులలో పుడితే పేదలకి సువార్త అందేది కాదేమో. अगर धनवान के घर में यीशु मसीह पैदा होता शायद ही सुसमाचार गरीबों को नहीं मिलता. ఎందుకని? क्यों? ధనవంతులు చెప్పరు, धनवान तो बताएगा नहीं, వాళ్ళే ఆనందపడతారు. वो अपने आप में ही आनंद रखते हैं. అందుకని इसलिए ఆయన పేదలపై
గృహంలో పుట్టాడు. वो गरीबों के घर में पैदा हुआ, అందుకే పేదలు ప్రచారం చేశారు, इसलिए गरीबों ने प्रचार किया ఓ యేసు ప్రభు మా కుటుంబంలో పుట్టాడు. यीशु मसीह हमारे परिवार में पैदा हुआ बोलकर। కాబట్టి इसलिए ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే देखिए यहाँ पर ఈ రోజు ఆయన గుణగణ లక్షణాలు మనం జాగ్రత్తగా కనుగొందాం. उनके गुण की लक्षणों को लेकर अच्छी तरह समझेंगे। ఒకటి, पहला, ఆశ్చర్యకరుడు. अद्भुत कार्य करने वाला। రండి, ఆశ్చర్యకరుడు. अद्भुत कार्य करने పాత నిబంధన గ్రంథములోను దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. पुराने नियम के ग्रंथ में परमेश्वर ने कई सारे अद्भुत कार्य किए हैं కొత్త నిబంధనలోను కొన్ని అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు और చేశాడు. नए नियम में भी अद्भुत कार्य किए हैं। ముఖ్యంగా ఇజ్రాయేలు యొక్క చరిత్రలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. और खास करके इजराइल के इतिहास में तो कई सारे आश्चर्य कर्म किए। ఆయన సువార్త అందిస్తున్నప్పుడు అనేక మంది ఆశ్చర్య కార్యాలు చూశారు. तो जब वो यीशु मसीह सुसमाचार सुना रहे थे उस वक्त कईयों ने आश्चर्य कर्मों को देखा। మత్తయి సువార్త 7వ అధ్యాయము मत्ती के 7वें अध्याय 28వ వచనం కనుక మనం చదివితే 7:28 अगर पढ़ेगा तो యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయనకు బోధకు ఆశ్చర్యపడిరి. 7:28 में लिखा, जब यीशु ने बातें कह चुका तो ऐसा हुआ कि भीड़ उनके उपदेश से चकित हुई। ఆయన ఉపదేశం उनके उपदेश से అనేక మంది ఒప్పుకున్నారు. बहुतों ने कहा, ఈయన శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే కూడా ఎక్కువగా చాలా అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. शास्त्री परिचयों से भी अधिक अद्भुत कार्य कर, యోహాను కంటే అద్భుత కార్యాలు यूहन्ना చేస్తున్నాడు. से भी अधिक अद्भुत कार्य कर रहे। ఈయన చేస్తున్న కార్యాలు ఇంతవరకు ఎవరు చేయలేదు. इनके समान और किसी ने नहीं किया। ఆయన గురించి గుంపులు గుంపులుగా సమూహాలు సమూహాలు చెప్పుకున్నారు. तो उनके बारे में लोग झुंड झुंड बन बनकर बातें कर रहे थे। ఇంత ఆశ్చర్యకాలం ఎప్పుడూ చూడలేదన్నారు. इतने आश्चर्य कर्म हमने कभी नहीं देखा। మనకు తెలుసు, పక్షవాతం కలిగిన వ్యక్తి, हम जानते हैं लकवा मारे इंसान, నలుగురు మోసుకుని వచ్చిన వ్యక్తి 4 जने उनको उठा के लाए थे। యేసు ప్రభు నీ పాపాలు క్షమించబడి నీ పొరుపెత్తుని వెళ్ళమన్నప్పుడు ఆయన గంతులేసి తన పొరుపెత్తును పరిగెత్తాడు. यीशु मसीह ने कहा था तुम्हारे पाप क्षमा कर दी गई, तुम चले जाओ, तुम्हें चंगा हो गए बोल रहे थे, वो उछलते हुए कूदते हुए चला गए चंगाई చూసిన వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? पाने। देखने वाला ने क्या सोचा पता है? ఈ దినాల్లో ఇలాంటి అద్భుత కార్యాలు మనం చూస్తున్నాం. इन दिनों में हम ऐसा अद्भुत कार्यों को देख रहे हैं। అసలు ఇజ్రాయేలీలో ఇంత అద్భుత కార్యాలు ఇంతవరకు మనం చూడలేదు. इजराइल में ऐसा अद्भुत कार्य आज तक हमने नहीं देखा, ఇంతవరకు మనం చూడలేదు. अभी तक नहीं देखा। చూడండి ప్రియులారా, देखिए प्रिय, మరి ఆయన ఆశ్చర్యకరుడు గాక మరి ఎవరండి? फिर तो वो कौन है जो अद्भुत कार्य करने वाला ही है ना। మనకు శిశువు పుట్టెను, हमें बालक दिया गया, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. पुत्र दिया गया है। ఆయన ఆశ్చర్యకరుడు, वो अद्भुत कार्य करने वाला, ఆలోచనకర్త, अद्भुत युक्ति करने वाला, బలవంతుడైన దేవుడు, तो पराक्रमी परमेश्वर, నిత్యులకు తండ్రి, अनंत काल का पिता సమాధానకర్త అధిపతి. और शांति का राजकुमार। పిల్లవాడు పెరిగి పెద్దవాడు కూడా కాలేదు, बच्चे अभी बड़ा भी नहीं ఇంకా हुआ పుట్టలేదు. और पैदा भी नहीं हुआ। అలాంటి వ్యక్తి గురించి ఆయన వచ్చి ఈ కార్యాలు చేస్తాడని చెప్తే నిజంగా యేసు ప్రభు వచ్చి 30 సంవత్సరాలు వయసు కాలంలో మరి ఇన్ని అద్భుత కార్యాలు చేసాడంటే నిజంగా ఆయన ఎంత గొప్ప మరి దేవుని యొక్క కుమారుడుగా ఇంకెవరండి? तो हम इस विषय में पहचान सकते हैं यीशु मसीह परमेश्वर का पुत्र है, क्योंकि यीशु पैदा भी नहीं हुआ, उनके बारे में पहले ही लिखा गया वो कैसे कैसे अद्भुत कार्य करेगा। और वो पैदा हुआ, बड़ा हो गया और बड़े बड़े 30 साल की उम्र तक बड़े बड़े अद्भुत कार्य करता गया। तो हम वो नहीं तो और कौन है परमेश्वर का पुत्र? జన సమూహాలందరూ కూడా ఆయన బోధ కంటే ఆశ్చర్యపడిపోయారు. सारे झुंड जो है उनके संदेश को लेकर अचंबा हो गया ఇది ఒక था। కొత్త బోధగా ఉందనుకున్నారు. उन्होंने बोला ये तो एक नया संदेश लग रहा है, కొత్త బోధగా ఉంది. नया संदेश लग रहा है। తర్వాత उसके बाद మార్కు సువార్త मरकुस सुसमाचार 6:2 వచనంలో కనుక మనం చదివితే 1:2 में पढ़ेगा तो విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించను ఆరంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవే ఇదేమి అనుకున్నారు. तो मरकुस 6:2 वचन में शब्द का दिन वे आराधनालय में उपदेश करने लगा और बहुत से लोग सुनकर चकित हुए और कहने लगे इसको ये बातें कहाँ से आ गई, ये कौन सा ज्ञान है जो उसको दिया गया है, कैसे सामर्थ्य के काम इसके हाथों से प्रकट होता है। దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే इससे हमें क्या समझ में आता है? ఆ దినాలలో యేసు ప్రభు అంటే చాలా మంది తెలుసు మంచి బోధకుడు అని. उन दिनों में मसीह यीशु को लेकर कई सारे लोग जानते होंगे अच्छे संदेशक। లేకపోతే ఆరాధనాలయంలో అప్పుడు ఆరాధనాలయంలో సమాజ మందిరంలో ఉండేవరండి ఇజ్రాయేలీలు కదా, యాజకులు కదా. वो मगर ऐसा नहीं हुआ तो उन दिनों में आराधनालयों में
कौन रहा करते थे? केवल याजक ही लोग थे। మరి వాళ్ళే చెప్పాలి కదా. तो उन्हीं को वही बोलना था ना। మరి ఆరాధనయంలో యేసు ప్రభు చెప్పటం ఏంటి तो उन्हीं की रहते हुए मसीह यीशु क्यों बता? అంటే చాలా ప్రసిద్ధిగాంచిన వాడు అప్పుడు. यानी कि तब तक यीशु मसीह का नाम बहुत फैल गया था। ఆయన ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆయన లేచి నువ్వు వాక్యం చెప్పు అని అంటారు. जब उन्होंने आराधनालय में गया तो यीशु को लेकर बोला होगा आप उठ के और वचन बताइए, నువ్వు చెప్పు అని ఉంటారు. आप बताइए అంటే बोला। ఆ దినాల్లో అంత ప్రసిద్ధిగాంచిన వాడు. यानी कि उन दिनों में इतना नाम कमाया है। తర్వాత उसके बाद 3వ వచనంలో కూడా చదివితే वचन 3 में भी पढ़ेगा ఇతడు तो మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యేసేబు, యోదా, సీమోను అనువారు సహోదరులు వడ్లవాడు కాడా, ఇతని సహోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. तीसरे वचन में लिखा है कि क्या ये वह बढ़ाई नहीं जो मरियम का पुत्र और याकूब, यूसुफ और यहूदा और सेमोन का भाई है? क्या उसकी बहनें यहाँ हमारे बीच में नहीं रहती? इसलिए उन्होंने इसके विषय में ठोकर खाई। మరి వీళ్ళు యేసు ప్రభువు మరియమ్మకి వివాహం కానప్పుడు పుట్టింది ఒక్క యేసు ప్రభువే. यीशु मसीह मरियम की शादी होने से पहले पैदा हुआ था। యేసు ప్రభు ఒక్కడే. अकेला यीशु ही पैदा ఆ हुआ था। తర్వాత हमारे 4 अवस्था కుమారులు में। పుట్టారు. उसके बाद जब शादी हुई उसके बाद 4 पुत्र पैदा हो गए। సోదరి మనులు ఉన్నారంట. उनकी बहनें भी एक करके అంటే बता దీన్ని रहे हैं। బట్టి మరియమ్మకు వివాహం అయింది इससे యేసేపుతో. हमें पता चलता है यूसुफ के साथ मरियम की शादी हुई, ఎందుకంటే వాళ్ళిద్దరికి ప్రధానం జరిగి ఉంది. क्योंकि पहले मंगनी हो चुकी थी। అప్పటికే ప్రధానం జరిగి ఉంది तब तक मंगनी हो चुकी కాబట్టి थी, మరియమ్మకి వివాహం జరిగింది. इसलिए बाद में मरियम को शादी हो కాబట్టి गई। పూజించకూడదు మరియమ్మని, इसलिए मरियम की उपासना नहीं करनी పూజ चाहिए। చేయకూడదండి. नहीं उपासना नहीं करना है, తప్పు. गलत है। బైబుల్లో అసలు ఆమె ఉంటే ఇప్పుడు ఏమని తెలుసు అని పూజ చేయబాకండి అయ్యా తప్పయ్యా అని अगर చెప్పి. स्वयं मरियम भी होती ना आजकल तो वो खुद कहती मेरी उपासना मेरी आराधना क्यों कर रहे तुम, ये गलत है बोलते। మరియమ్మ కనుక ఇప్పుడు ఉంటే अगर मरियम अब होती అయ్యా నన్ను ఎందుకు పూజిస్తున్నారు మీరు, तो आप मुझे क्यों पूछते हो? నా కుమారుడు పరిశుద్ధుడు, मेरा पुत्र है वो जो पवित्र है, ఆయన్ని పూజించండి, उन्हीं को ही पूजा करना है, ఆయన్ని అడగండి, उन्हीं से मांगना है। ఆయన నామములు అడిగితే మీకు అనేకమో దొరుకుతాయి. उनके नाम से मांगने पर ही आपको अद्भुत कार्य होंगे। నా నామంలో మీకేం దొరకదు, मेरे नाम से आपको कुछ नहीं मिलेगा, నన్ను మధ్యలో పెట్టబాకండి मुझे मत लाना बीच में। అనేది ఇప్పుడు. वो खुद कहती है। కానీ अगर అర్థం కావట్లే పాపం. लोग मगर समझ नहीं पा रहे, మంచిది అనుకుంటున్నారు. अच्छा है करके सोच रहे। మనం మంచిది అనుకుందంట తుదక అది ఎట్లా ఉంటదంట, దేవుని దృష్టికి దేవుని దృష్టికి ఘనహీనముగా, ఘనహీనంగా అయోగ్యంగా ఉంటుంది. तो अगर हम अच्छा और अच्छा समझते हैं तो परमेश्वर की नजर में सम्मानजनक नहीं है वो। మనకు మంచిదైన దాన్ని మనం లేఖన భాగాల్లో మనం కొలిచి చూడాలి. तो हमारे लिए जो हम अच्छा सोचते हैं ना वचन के साथ जोड़ के देखना चाहिए। सही మనకు है, गलत है। మంచిదల్లా మనం ఆలోచన మంచిదే మంచిది అనుకుంటే అట్ట हम हमारे दिमाग में जो कुछ भी उत्पन्न होता है उसे सोचकर हाँ ये अच्छा अच्छा करके सोचने से నేను कैसे మంచిదాన్ని, चलेगा? खुद अपने आप को मैं अच्छी हूँ, నేను మంచోడిని, मैं अच्छा हूँ। దైవదాసు వాక్యం చెప్పిన ఆయన ఆ వాక్యానికి అర్థం వినకుండా, प्रभु का दास वचन बताने पर ना सुनते हुए, లేఖన భాగాలు ఎత్తి నమ్మకుండా, प्रभु का वचन उठा के दिखाने पर भरोसा ना करते हुए, మాకు తెలుసు हम तो जानते हैं, మాకు తెలుసు हमें पता మేము है, వాక్యాలు వింటున్నాము, हम तो सुनते हैं वचन, మేము టీవీలో వింటున్నాము, हम टीवी में सुनते हैं, వింటున్నాం हाँ सुन रहे, కాదంట్లా. मना नहीं कर रहे। మరి వింటే మారు మనసు ఏది? अगर ऐसा सुनाओ तो मन फिराव कहाँ है? ఈ రోజుల్లో గుంపులు గుంపులుగా వెళ్తున్నారు మీటింగులకి. आजकल देखते हैं झुंड बनकर मीटिंगों में सभाओं में जाते हैं, మారు మనసు ఏది? मन फिराव कहाँ है? అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, वहाँ अद्भुत कार्य हो रहे, ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చారు, यहाँ नए लोग आए हैं, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, यहाँ अद्भुत कार्य हो रहे, పరిగెత్తుతున్నారు. दौड़ रहे लोग। మారు మనసు ఏది? मन फिराव है कहाँ? మారు మనసు ఏది? मन फिराव कहाँ? మారు మనసు లేదు. मन फिराव नहीं है। అందుకని ప్రియులరా, इसलिए प्रियो, నిలకడగా ఉండి స్థిరంగా ఉండి సంఘములో ఉండి వాక్యాన్ని అనుసరించి నడిస్తే ధన్యులు. स्थिर रहे, खड़ा रहे, कलिशा में बन के रहे, तभी वचन के अनुसार चलेगा, तभी स्थिर होंगे। ఆఖరి దినాల్లో అబద్ధ క్రీస్తులు వస్తారని చెప్పాడు. मसीह यीशु ने कहा आखिरी दिनों में झूठे मसीह आएंगे, నా నామములు అద్భుతాలు చేస్తారంటే मेरे नाम में अद्भुत कार्य ఈనాడు करेंगे। అద్భుతాల కోసం వెళ్ళిపోతున్నారు చాలా మంది. आजकल अद्भुत कार्यों को लिए भाग रहे बहुत सारे लोग, వేల రూపాయలు ఇస్తున్నారు उसके लिए हजारों रुपए दे रहे। మాకు అద్భుతాలు కావాలని. हमारी जिंदगी में अद्भुत कार्य चाहिए, వాళ్ళంటే అద్భుతాలు చేస్తారంట, वो अद्भुत कार्य भी करते हैं సూచక్రియలు చేస్తారంట. और चिन्ह भी करते हैं। అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? కాబట్టి అటు పరిగెత్తొద్దు. इसलिए इधर उधर मत भागना। సంఘములో ఉండి సంఘములో నీతి కలిగిన వాక్యాలు పద్ధతి కలిగినట్టుగా ఉండి మంచి వాక్యాలని బలపడండి. तो कलिशा में रहिए, कलिशा के द्वारा धार्मिकता का वचन, अच्छी बर्ताव वाले वचन सुने और बल प्राप्त करे। కాబట్టి इसलिए 10వ అధ్యాయం మార్కు సువార్త मरकुस की 10वीं अध्याय 26వ వచనం కూడా చదివితే 10 की 26 देखेगा तो 10:26 10 की 26, అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలరు ఆయన అడిగిరి.
तो वे बहुत से चकित होकर आपस में कहने लगे, तो फिर किसका उद्धार हो सकता है? అత్యధికంగా ఆశ్చర్యపడ్డారంటే तो बहुत अधिक अचंबा हो गया। ఆయన చెప్పిన మాటలకి उनकी कहने वाले बातों से అత్యధికంగా ఆశ్చర్యపడ్డారు. बहुत अचंबा हो गया। అందుకనే ఆయన ఆశ్చర్యకరుడు. इसलिए वो अद्भुत काम करने वाला है, ఆశ్చర్యకరుడండి. अद्भुत कार्य ఆయన करने లేఖన वाला है। పురుషుడండి, वो वचन के अनुसार आया है, ప్రవచనానుసారుడండి. प्रवचन के अनुसार आया है। నా అంతటి నేను రాలేదు, कहता मैं अपने ओर से नहीं आया हूँ, నా తండ్రి పంపించాడు. मेरे पिता ने मुझे भेजा। నా గురించి ప్రవక్తలు తెలిపారు, मेरे बारे में नबियों ने ही कहा, కీర్తనలో రాయబడి ఉంది, भजन में लिखा हुआ है, ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. व्यवस्था में लिखा हुआ है। నేను లేఖన భాగాలు అనుసారంగా వచ్చాను. मैं वचन की लिखी हुई बातों యేసు के ప్రభు अनुसार आया వాగ్దాన हूँ। పురుషుడు. यीशु मसीह वाचा के अनुसार आया। అసలు చాలా మంది కలిసి ఎన్ని ఏం తెలియవండి. बहुत सारे मसीह लोगों को इन सारे बातों को कुछ जानकारी అసలు नहीं కొంతమందిలో ఏం తప్పుడు ఆలోచన తెలుసా? है। और कुछ लोगों में कैसी गलत सोचे पता है? ఏం తినేది వాక్యం, क्या सुनना है वचन, ఏం తినేది రోజు తినేది ఏంది? क्या सुनना रोज रोज। రక్షణ పొందుకున్నాం కదా, उद्धार तो पा लिया ना, నేను యేసు ప్రభు ఉన్నాను కదా, मैंने यीशु मसीह में विश्वास किया। మేమేం తప్పులు చేయట్లేదు కదా, हम तो गलत नहीं कर रहे ना, మేము తప్పులు చేయట్లేదు కదా, हम तो नहीं कर रहे మేము ना। రోజు వాక్యం వినేది ఏంది? అసలు हम क्यों सुना है रोज वचन? ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళేది हर ఏంది? एक इतवार को क्यों जाना कलिसिया में? వెళ్ళకుండా ఇంటికి ఉంటే మేము రక్షించబడలేమా? तो अगर ना जाते हुए घर में रहेंगे तो क्या हम उद्धार ఇంటికాడ नहीं నుండి कर బైబిల్ पाएंगे? చదువుకుంటే, घर में रहकर बाइबल पढ़ेगा तो, గంట సేపు మోకాళ్ళ మీద ప్రార్థన एक చేసుకుంటే, घंटा घुटनों में रहकर प्रार्थना करेगा तो, టీవీలో వస్తున్న ఆ వాక్యాలు వింటా ఉంటే यूट्यूब में आने वाला वचन सुनते रहेगा మేము तो, పరిశుద్ధులం కాదా क्या అనుకుంటాం. हम पवित्र नहीं होंगे क्या? అంటే सोचते लोग ऐसे, ఆజ్ఞాతిక్రమే పవిత్ర పాపం. लेकिन नहीं समझ पा रहे आज्ञा को उल्लंघन करना అది है, మర్చిపోతున్నారు. उसे भूल जा रहे हैं। మేమేం తప్పు చేస్తున్నాం, और ऊपर से कहते हैं हमें ऐसा क्या गलती कर, మేమేం తప్పు చేస్తున్నాం, हम ऐसे क्या అసలు ఆ गलती మాట कर? అంటమే తప్పు. बस इस तरह बोलना ही गलत है। నువ్వు ఆజ్ఞకు లోబడు, आप आज्ञा का अधीन हो जाओ, నువ్వు ఆజ్ఞకు లోబడు. आज्ञा का अधीन हो। నేనేం చేస్తున్నాను, నేనేం చేయడం అది వద్దు అసలు. मैं क्या गलती कर रहा हूँ, मैं क्या कर रहा हूँ करके मत बोलना बिल्कुल। ఇదంతా తెలియకుండా ये सब कुछ ना जानते हुए నేను క్రిస్మస్ చేస్తున్నాను. मैं क्रिसमस అసలు క్రిస్మస్ రోజు చూడండి, आखिरी क्रिसमस का दिन में देखिए ఎక్కడెక్కడ ఉన్న ఉద్యోగస్తులు అందరూ ఇళ్ళకి వెళ్తారండి. तो जगह जगह जो नौकरी में दूर दूर गए ना वो सब अपना गांव चले जाते हैं, ఇళ్ళకి వెళ్ళి घर जाकर బంధువులతో పాటు చేసుకుంటారండి. रिश्तेदारों के साथ बनाते हैं। ఏంది బంధువులతో పాటు చేసుకునేది? रिश्तेदारी के साथ क्या बनाना है? సంఘంతో చేసుకోవాలి, कलिशा के साथ बनाना है, బంధువులతో కాదు. रिश्तेदारी के ఇది साथ బంధువుల యొక్క క్రిస్మస్ కాదు. नहीं। ये रिश्तेदारों का क्रिसमस नहीं है। చికెన్ వండుకోవటము, चिकन बनाना, చక్కని చక్కని పక్కవానాలు వండుకోవటము, अच्छे अच्छे पकवान बनाना, పిండి వంటలు వండుకోవటము, पकवान बनाना, కొత్త కొత్త బట్టలు తెచ్చుకోవటము, नए नए कपड़े पहनना, బంధుమిత్రులతోటి, रिश्तेदारों के తల్లిదండ్రులతోటి, माँ बाप के साथ, అన్నదమ్ములతోటి, भाई बहनों के అక్క साथ, చెల్లెళ్ళతోటి, बहनों के साथ, పాత స్నేహితులతోటి पुराने मित्रगणों के साथ డెక్కలు పెట్టుకొని, डक लगाकर, ప్రతి ఇంటికి 10 మంది కూడుకుని हर घर में 10 लोग इकट्ठा होकर డెక్కలు పెట్టుకొని, डक लगाते हैं, పాటలు పెట్టుకొని, गीत लगाते हैं, డాన్సులు వేసుకుంటా नाचते रहते हैं। క్రిస్మస్ చేస్తున్నారు. इस तरह क्रिसमस बनाते అది క్రిస్మస్ కాదండి, हैं। वो क्रिसमस नहीं है, కిస్మిస్. वो किसमिस है। నువ్వు సంఘములో ఉండి చేయాలి, आप कलिशे में रहकर करना है, పరిశుద్ధులతో కలిసి చేయాలి. पवित्र लोगों के संग रह मिलकर करना है। ఎక్కడెక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న ఉద్యోగస్తులు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారండి. तो जगह जगह नौकरी करने वाले सब के सब अपना गांव चले जाते हैं, కుటుంబాలతో పాటు చేసుకుంటారు. पूरा परिवार के साथ मिलकर बनाते ఇది हैं। పరివారంతో చేసుకునే క్రిస్మస్ ये కాదండి, परिवार के साथ बनाने वाला क्रिसमस नहीं, సంఘ సహవాసంలో ఉన్న कलिशे की संगति में बनाने वाले क्रिसमस। మన సంఘం మన సంఘస్థులు చాలా మంచోళ్ళు. अपने कलिशे के लोग बहुत अच्छे हैं, చక్కగా మన సంఘంలో ఉండి చేసుకుంటారు. अच्छी तरह कलिशे में बनकर रहते हैं और बनाते हैं। బంధుమిత్రులు, రక్త సమూహ స్నేహితులు కాదు మనకి. तो ना रिश्तेदारी देखते हैं ना खून के रिश्ता को देखते ఇంకోటి తెలుసా మీకు? हैं। एक और बात पता है, ఈ దినాలలో इन दिनों में కోడి పందాలు ఉంటాయి. तो मुर्गा का मुकाबला रखते हैं। క్రిస్మస్ దినాలలో क्रिसमस के दिनों में బెట్లు కాసుకుంటారు, बेट लगाते हैं బాగా తాగుతారు, और खूब पीते भी है, క్రిస్మస్లు చేస్తారు, क्रिसमस बनाते हैं, పాత స్నేహితులతో తిరుగుతారు. पुराने दोस्तों के साथ मिलते हैं। ఎంత తప్పండి ఇది. कितना गलत है। మందులు తాగుతారు, दारू पीते हैं, క్లబ్బుల్లోకి వెళ్తారు. क्लबों में जाते हैं। ఆ దినాల్లో బారు షాపుల్లో వాడు బాగుపడతారు, उन दिनों में बार शॉप वाले का मुनाफा ही मुनाफा చికెన్ है। షాపుల్లో బాగుపడతారు, चिकन शॉप वालों को मुनाफा बहुत बढ़ जाता है। మిఠాయి దుకాణాలు బాగుపడతారు, मिठाई दुकान का मुनाफा हो जाती है, వస్త్రాలు అమ్మేవాడు బాగుపడతారు. कपड़े की दुकान का भी मुनाफा हो जाती है। అన్ని గృహాలను సజావటి చేసుకోవటం, घर को अच्छी तरह सजाते हैं, సజావటి చేసుకోవటం, सजाते हैं, డబ్బులు ఖర్చు పెట్టటం, पैसा बहुत खर्च करते డబ్బులు हैं, ఖర్చు పెట్టటం. खर्च करते हैं। నేను కూడా చేశానండి, मैंने भी किया था पहले, నేను కూడా చేశా. किया था। కానీ నేను క్రిస్మస్ చేశాను. मैं भी समझता हूँ मैंने उस वक्त किसमिस किया था। నేను క్రిస్మస్ ఇప్పుడు చేస్తున్నాను. मैं अभी बनाता हूँ क्रिसमस। ఇది మంచి క్రిస్మస్. ये अच्छा क्रिसमस, పరిశుద్ధులతో కలిసి. पवित्र लोगों से मिलकर। యేసుప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा? అదుగో నీ తల్లి, देखो तुम्हारी माँ, అదుగో నీ సహోదరులు, देखो तुम्हारा भाई, అదుగో నీ సహోదరి మనులు तुम्हारी बहनें। అన్నప్పుడు ఏమన్నాడు యేసుప్రభు? तब यीशु ने क्या कहा था? ఏమన్నా అందరూ తెలుసు ఇది. सब जानते हैं इस बात। ఎవరు నా తల్లి, कौन मेरी माँ, ఎవరు నా చెల్లి, कौन मेरी बहन, ఎవరు నా సహోదరులు, कौन मेरा भाई। ఇదిగో వీళ్ళు
देखिए ये लोग నా తండ్రి రాజ్యంలో ఉన్నవారు. मेरे पिता के राज्य में जो है, మనకు తెలుసండి వాక్యాలు. हमें वचन तो पता है, సమయం ప్రకారంగా దాన్ని ఉపయోగించం. समय के अनुसार उसको हम इस्तेमाल नहीं करते. ఒక సిపాయి ఉన్నాడండి, एक सिपाही है, ఇల్లుకాడు ఉంటాడు. ఇల్లుకాడు एक तीर मारने वाला है. 4-5 సంవత్సరాలు బాగా విలువిద్య నేర్చుకున్నాడు. तो बहुत साल उसने 4-5 साल अच्छी तरह सीख लिया कैसे तीर चलाना है, ఎలా బందుకు చెయ్యాలి. तो कैसे बंदूक को मारना है. సమయపారం ఉపయోగించకపోతే तो समय में इस्तेमाल नहीं करेगा तो అది నేర్చుకుని ప్రయోజనం ఉంది. सीख के क्या फायदा फिर, ఏం ప్రయోజనం చెప్పు. क्या फायदा बताइए. క్రైస్తవులు మనం కూడా ऐसा ही है, हम भी సంఘాలకు వెళ్తున్నాం, कलिशा में जाते हैं, నేర్చుకుంటున్నాం. सीखते हैं. ఏంటి మనం నేర్చుకుంటున్నాం? क्या सीखा हमने? సమయపరంగా ప్రభువులో మనం ఉండలేకపోతున్నాం. समय के अनुसार प्रभु में बन के नहीं रह पाते. మనం బాధలకు లోనైపోతున్నాం, हम दुख तकलीफ के वश में चले जाते సమస్యలకు हैं, లోనైపోతున్నాం. समस्या के वश में కొంచెం चले जाते हैं. త్యాగపూర్వమైన జీవితం జీవిస్తున్నావా? क्या त्यागपूर्ण जिंदगी जी पा रहे हैं? శరీరాన్ని కొంత ప్రభు కోసం మనం అర్పిస్తున్నావా? शरीर को प्रभु के लिए अर्पण कर पा रहे हैं? మనం ఏమనుకుంటున్నాం తెలుసా? हम क्या सोचते पता है? మేమేం పాపం చేయట్లేదుగా. हम तो कोई पाप नहीं कर रहे. చాలా మంది క్రైస్తవులు बहुत सारे मसीह लोग మేము తప్పు చేయట్లేదుగా, हम गलत नहीं कर रहे. మేము ఇంట్లో ఉండి ప్రార్థన घर చేసుకుంటున్నాం. में रहकर प्रार्थना तो कर रहे. తప్పు అండి ఇది, ये गलत है. అది తప్పు. इस तरह का सोच गलत. మనం అనుకునేదంతా మంచి అనుకోబాకండి. हम जो कुछ भी सोचते हैं वो सब कुछ सही है करके అందుకే ఏసయ్యేమని తెలుసా? इसलिए यीशु ने क्या మీరు बोला? లేఖన భాగాలు తెలియకే పొరబడుతున్నారు. आपको वचन ना मालूम होने की वजह से ही धोखा में पड़ रहे हो. ఆయన మరణం ఒక అద్భుతం అండి. उनका मृत्यु भी एक अद्भुत है. చూడండి మార్కు సువార్త देखिए मरकुस सुसमाचार 15వ అధ్యాయం. 15वां अध्याय. మార్కు సువార్త मरकुस सुसमाचार 15వ అధ్యాయము 44వ వచనం కనుక చదివితే 44 पड़ेगा तो పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడ్డాడు. पिलातुस को आश्चर्य हुआ कि वह इतने शीघ्र मर गया. చూసారా? देखा, ఆయన మరణం ఒక ఆశ్చర్యం, मृत्यु भी आश्चर्य ఆయన है, బోధ ఒక ఆశ్చర్యం. उसका संदेश भी अद्भुत है. అసలు ఆయన ఆశ్చర్యకరుడు అండి. वो है अद्भुत कार्य करने ఇంత वाला. తెలిస్తేనే క్రిస్మస్ లో ఆనందం అండి. క్రిస్మస్ इतना లో कुछ मालूम होने पर ही क्रिसमस की खुशी होती है. మనం ఏం తెలియకుండా ఉత్తత్త క్రిస్మస్ చేసుకుంటే ప్రయోజనం ఉంది? हमें कुछ नहीं मालूम, यूं ही बेकार की क्रिसमस बनाने से क्या फायदा. శరీర ఆనందం, वो केवल शरीर की आनंद, నేత్ర ఆనందం. आंखों की अभिलाषा. శరీర ఆనందం, నేత్ర ఆనందం. शरीर की अभिलाषा, आंखों की अभिलाषा बस. కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, పరిశుద్ధుల సహవాసంలో చేరటం అనేది ముఖ్యం. पवित्रों की झुंड में शामिल होना పత్రికలు सबसे రాసేటప్పుడు जरूरी है. पत्रिकाओं को लिखते हैं పరిశుద్ధుల సహవాసము కొరకు పిలువబడుచున్నారని రాయబడింది. तो पवित्र लोगों की संगति में बुलाए जा रहे करके लिखा हुआ. అసలు గవర్నరే ఆశ్చర్యపోయాడు. आखिर गवर्नर ही अचंबा हो ఆయన गया. మరణానికి ఆశ్చర్యపోయాడు. यीशु की मृत्यु के बारे में आश्चर्य हो ఒక गया. శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అడిగాడంట. एक सूबेदार को अपने पास बुलाकर उनसे पूछा, क्या इतना जल्दी वो मर गया? ఎట్రాయా इधर आ, ఏంటి क्या हुआ? చచ్చిపోయాడా యేసు? यीशु मसीह का मृत्यु हो गया ఇంత తొందరగా చచ్చిపోయాడా? इतना जल्दी? ఆశ్చర్యపోయాడు. अच्छा, आश्चर्य हो गया वो. అసలు పెద్ద ముద్రేశాడండి. तो बहुत मोहर लगाया उसने. ఈయనలో ఏ పాపం లేదు, इनके अंदर कोई दोष नहीं है. నేనే పాపం కనిపెట్టలేదు. इनके अंदर कोई नई दोष नहीं पाया. కపటంతో పట్టించారు, ये लोग कपट से पकड़वाया, కపటంతో పట్టించారు. कपट से पकड़वाया. చూసారా పిల్లలు? देखा प्रियो, ఆయన ఆశ్చర్య కాక ఇంకేమిటండి? वो आश्चर्य कार्य करने वाला नहीं तो और क्या है. రెండు ఆలోచనకర్త, तो दूसरे जो है अद्भुत युक्ति करना, ఆలోచనకర్త. अच्छी युक्ति ఈయన करने ఎవరి वाला. ఆలోచనలో తీసుకొని ఎవరి ఆలోచనలో చెప్పలేదండి. ये किसी और की युक्ति को लेकर नहीं बताया. ఈ ఆలోచన నాయి కాదు, ये मेरा नहीं है, ఇతరుల ఆలోచన చెబుతున్నాను. दूसरे की सोच को ఆయన लेकर बता रहा हूँ. స్వయంభవుడండి. वो स्वयं है, स्वयं भव. ఆయన స్వయంభవుడు. वो स्वयं भव. స్వయంభవుడు అంటే అర్థం ఏంటి? स्वयं भव यानी कि తనకు తానే अपने రాజు, ओर से ही, తనకు తానే अपने ओर से ही అద్వితీయ కుమారుడు. अद्वितीय पुत्र, ప్రభువగు యెహోవా అద్వితీయ దేవుడు. प्रभु यहोवा अद्वितीय परमेश्वर. అద్వితీయం అంటే ఏం తెలుసా? अद्वितीय यानी कि రెండో వాడు కాకుండా మొదటి వాడు అని అర్థం. दूसरा नहीं है, पहलौटा है. కాబట్టి इसलिए కుమారుడు స్వతంత్రం చేస్తేనే మనం స్వతంత్రం అయిపోతాం. अगर पुत्र स्वतंत्र करेगा तो ही हम स्वतंत्र हो ఆయన पाएंगे. వాక్యం మనం స్వతంత్రం చేస్తుంది. उनकी वचन ही हमें स्वतंत्र करेगा. ప్రభువులో మనల్ని బలపడుతుంది. प्रभु में हमें बल देगा. ఈ లోకంలో నువ్వు ఎంత పవిత్రంగా జీవించినా, चाहे संसार में कितना भी पवित्र जिंदगी जीना चाहा, యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే, अगर यीशु मसीह आपका जिंदगी में नहीं है, ఆ యేసు ప్రభును గనక నువ్వు కలిగి లేకపోతే, यीशु मसीह को आपने नहीं अपनाया हो, ఓన్లీ క్రైస్తత్వం గురించి చెప్పట్లేదు నేను. मैं केवल ईसाईत्व को लेकर नहीं నేను बता रहा हूं. క్రైస్తవుడిని, मैं ईसाई हूँ, నేను క్రైస్తవుడిని, मैं ईसाई हूँ, అది కాదు. ऐसा नहीं. క్రైస్తవుడు అంటే ఎవరు? ईसाई का मतलब कौन है? పరిశుద్ధుడు, पवित्र है, నీతిమంతుడు, धर्मी है, వాక్యానికి లోబడిన వాడు, वचन का अधीन होने वाला है, కష్టాలని దుఃఖాలను ఎదిరించిన వాడు, कष्ट और क्लेश का सामने करने वाला, త్యాగపూరితమైన జీవితాన్ని అనుభవించిన వాడు. त्यागपूर्ण जिंदगी जीने वाला है. చూడండి, ఆయన देखिएगा, ఆలోచనకర్త. अद्भुत युक्ति करने वाला. యెషయా 11వ అధ్యాయము, यशायाह की 11 अध्याय, 11వ అధ్యాయము 11 अध्याय
రెండో వచనం గనుక మనం చదివితే दूसरा वचन पढ़ेगा तो 11 రెండో వచనం 11 का యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులు పుట్టించో ఆత్మ అతని మీద నిలుచును. 11 का 2 यशाया यहोवा का आत्मा बुद्धि और समझ का आत्मा, युक्ति और पराक्रम का आत्मा और ज्ञान और यहोवा का भय का आत्मा उस पर ठहरा रहेगा. ఎవరి మీద? किसके ऊपर? ఎవరి మీద అండి? किसके ऊपर? క్రీస్తు మీద. मसीह के ऊपर. క్రీస్తు మీద. मसीह के ऊपर. మూడో వచనం మనం చదివితే तीसरा वचन पड़ेगा. యెహోవా భయం అతనికి ఇంపై సువాసనగా ఉండును. और उसको यहोवा का भय सुगंध सा भाएगा. దేవుని యొక్క భయభక్తులతో పెరిగాడండి. परमेश्वर का भय से वो बड़ा हुआ है. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. परमेश्वर के प्रति भय रखना चाहिए. క్రీస్తుని ప్రభుగా అంగీకరించిన వాడు मसीह को प्रभु के रूप में जो अंगीकार किए ఈ हैं, లోకంలో నుంచి మనం బయటికి రావాలి. तो वो सब के सब इस संसार से बाहर आना होगा. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ బయటకు వచ్చినప్పుడు जैसे मिस्र से इजरायली बाहर आए थे, లోకంలో ఉంటూ లోకంతో కలిసి ఉండకూడదు. మనం हम संसार में रहते हुए संसार के साथ मिलके नहीं रहना. లోకంతో కలిసి ఉండకూడదు. संसार से मिलके नहीं रहना है. కాబట్టి లోకంతో కలిసి అనుకోండి, అది ఆత్మీయ వ్యభిచారం అంటున్నాడు. अगर हम संसार से मिलके रहेंगे तो हमारे लिए कहता है वो आत्मिक व्यभिचार है. చూడండి, देखिए యెషయా यशाया की पुस्तक 28 28 अध्याय 28 29వ వచనం చదివితే 28 का 29 पड़ेगा तो జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దానిని నేర్చుకొందురు, ఆశ్చర్యమైన ఆలోచనయు అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. तो यशाया का 28 का 29 में लिखा है, ये भी सेनाओं का यहोवा की ओर से नियुक्त हुआ है. वे अद्भुत युक्ति वाला और महाबुद्धिमान है. ఎవరంట? कौन है? బుద్ధిమాన్ అంటండి. महाबुद्धिमान है. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు బుద్ధి అనుగ్రహించువాడు. अद्भुत युक्ति वाला है और महान बुद्धिमान है. యాకోబు ఏమన్నాడు? याकूब ने क्या कहा? ఎవరికన్నా క్రీస్తులోకి వచ్చినాక బుద్ధి తక్కువగా ఉంటే, तो मसीह में जो आया अगर वो कहते हैं मेरे पास बुद्धि की कमी है, బుద్ధి తక్కువగా ఉంటే बुद्धि की कमी है, ఆయన అడిగితే బుద్ధి ఇస్తాడు. तो बुद्धि मांगो उनसे वो देगा. గద్దించకుండా ధారాళంగా ఇస్తాడు. तो किसी को भी ना डांटते हुए बड़ी धाराल रूप से देगा. క్రైస్తులు అనేవాడికి जो मसीह में है వివేకం ఉండాలి, तो समझ होनी चाहिए, మనస్సాక్షి ఉండాలి. मन की गवाही होनी चाहिए. అర్థమవుతుందా? समझ में आ रहे? వివేకం ఉండాలి, समझ होनी चाहिए, మనస్సాక్షి ఉండాలి. मन की गवाही होनी ఈ चाहिए. మాట నేను మాట్లాడకూడదు. मैं इस प्रकार की बात मुझे नहीं बोलनी चाहिए. ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు. ऐसे लोगों से दोस्ती नहीं करनी चाहिए. ఇలాంటి సంగతులకు మనం ఉండకూడదు. ऐसे विषयों में हमें नहीं रहना ఇలాంటి चाहिए. చోట మనం ఉండకూడదు. ऐसी जगह हमें नहीं रहना దీనికి चाहिए. వివేకం కావాలి, इसके लिए हमें समझ की आवश्यकता है, బుద్ధి కావాలి. बुद्धि की आवश्यकता है, వివేకం ఇచ్చే ఆత్మ. समझ देने वाली आत्मा. ఏం ఆత్మ అంట? कौन सी आत्मा? వివేకం ఇచ్చే ఆత్మ. समझ देने वाली आत्मा. ఇప్పుడు ఈనాడు మన క్రైస్తవులకు వివేకం లేక, బుద్ధి లేక, జ్ఞానం లేక, దేవుని భయభక్తులు లేక క్రైస్తవులు ఇచ్చలవిడిగా పాపం చేస్తున్నారండి. आजकल हमारी ईसाई लोग बिना बुद्धि के, बिना ज्ञान के, बिना समझ के खुल्लम खुल्ला पाप कर रहे ईसाई लोग. అసలు క్రైస్తవుడు ఎక్కువ పాపం చేస్తున్నాడండి. आखिर हम देखते तो ईसाई ही ज्यादा पाप कर रहे हैं. క్రైస్తవ గృహాల్లో సమాధానం లేదండి. ईसाइयों के घर में समाधान नहीं है. సమాధానం ఉండలేదండి. समाधान नहीं है. ఎందుకంటే సాతానుడు ఎవరిని మిరుగుతుందని వస్తున్నాడు. तो शैतान क्योंकि किसे फाड़ डालूं करके आता है. సమాధానం లేదు. समाधान नहीं रखते. ఆపస్సులో आपस में మేలుమిలాపు లేదు. आपस में मेल मिलाप नहीं, సమాధానం లేదు. समाधान नहीं है. సమాధానం కావాలి. इसलिए मेल मिलाप चाहिए. అన్ని జనులకు మన తేడా ఏంది? अन्य जाति का हमारे बीच में फर्क क्या है? మన కుటుంబాలు ఏదైనా సమస్యలు వచ్చి, हमारे घर में कोई समस्या आ गया, చిన్న చిన్న భేదాలు వస్తాయి, तो कोई छोटी छोटी विभिन्न अभिप्राय हो गया, వస్తాయండి. आएंगे तो है. శరీరంలో ఉన్నప్పుడు వస్తాయి. शरीर में रहते हुए आएगा ही. ఒకరికొకరు కోపాలు వస్తాయి. एक दूसरे के ऊपर गुस्सा आएगा. ఒకరికంటే ఒకరు కోపస్తులు అంటారు. एक के ऊपर एक गुस्सा वाला होंगे. ఆ సిచ్యువేషన్ లో నువ్వు కోపపడతావు, నేను అందరు కోపపడతారు. उस सिचुएशन में सभी गुस्सा करते हैं. కానీ లేకిన్ బైబిల్ ఏమంటుంది తెలుసా? बाइबल क्या कहती है? వెంటనే పొద్దు పొడవక ముందే, పొద్దు కోక ముందే रात होने से पहले ही టక్కని మలుకోవాలంట. तो तुरंत फिर पहले जैसा हो जाना है. జిద్దాత్మ ఉండకూడదు. जिद्द से नहीं रहना चाहिए. పట్టుదల ఉండకూడదు. जिद्द से नहीं रहना चाहिए. కొంతమంది తెలుసా, कुछ लोग पता है వాళ్ళకే న్యూనత భావం కలిగి ఉంటది. तो अपने आप को ही तसल्ली यानी कि चिंता करते हैं. నాకెవరు లేరు, मेरे लिए कोई नहीं है, నా బ్రతికేంటి, मेरा जिंदगी क्या है, అసలు నేను అనాథని, मैं अनाथ हूँ, తలుగుతాను అనుకుంటా ఉంటారు. अपने आप को सोचते हैं. అది కృంగ తీసుద్ది. तो इस तरह की सोच जो है हमें बिल्कुल
खत्म ही कर देगा, నీ ఎముకల్ని తింటది. आपकी हड्डियों को खा लेगा ऐसा सोच। న్యూనతా భావం అంటారు దాన్ని. इसलिए अपना आप को इस तरह सोचना गलत है। నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, मुझे कोई ख्याल नहीं रखता, నా జీవితం ఏమైపోయిందో, मेरा जिंदगी क्या होगी। అసలు అంటే తనకు తానే సింపతి, अपने ऊपर ही सिंपति खाते हैं, వాళ్ళకే సింపతి. अपने ऊपर सिंपति खाते हैं, పగ పెంచుకుంటారు, गुस्सा को बढ़ा के रखते हैं, పగ పెంచుకుంటారు, गुस्सा को बढ़ाते हैं, శరీరాన్ని పాడు చేసుకుంటారు, शरीर को खराब कर देते हैं। అన్ని జనులు చేసుకుంటారు. तो अन्य जाति तो करेगा ऐसा। మనకు కూడా వస్తాయి ఇలాంటి సిచ్యువేషన్లు. हमारी ऐसी भी हालत हमारे में भी आ నేను सकता है। రావంటలా, आएगा नहीं बोल के नहीं మనం कहता। శరీరంలో ఉండం, हम शरीर में हैं, రక్త మాంసాల్లో ఉండం, लहू और मांस में हैं, వస్తే. आएगा। కానీ మన క్రైస్తవ ఆధిక్యత ఏంటి? हमारे मसीह का जिम्मेवारी क्या बनता है? అరే ఇది సైతాన్ చేశాడు, इसने शैतान ने ऐसा ఈళ్ళలో किया है, సైతాను నుండి మాట్లాడాడు, तो इनमें शैतानों के ऐसा बात किया है, వీడు ప్రభావం చేశాడు. तो शैतान ने ऐसा प्रभाव डाला है। నేను అలా ఉండకూడదు, मुझे ऐसा నేను नहीं వాక్యానికి करना లోబడాలి. चाहिए, मैं वचन का अधीन हो जाऊंगा। అందుకే इसलिए ఆ కొండ మీద ప్రసంగంలో पहाड़ पर के संदेश में 5వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనంలో 5:9 में कहता है, సమాధాన పరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడతారు. धन्य है वे जो मेल कराते हैं, वे परमेश्वर का पुत्र कहलाएंगे। కాబట్టి इसलिए ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, वो आश्चर्य कर्म करने वाला परमेश्वर है, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. आश्चर्य कर्म करने वाला परमेश्वर। అందుకే इसलिए యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. अधिक बुद्धि देने वाला परमेश्वर वही है, क्योंकि यहोवा ही सिखाता है हमें। 1వ కొరింథీయులకు పత్రిక రాసిన పత్రిక पहला कोरिन्थियों के लिखी 1:24 చూస్తే 1:24 में देखिएगा तो అక్కడ ఏమన్నాడు? क्या कहता है वहां पे? జ్ఞానము బుద్ధి శక్తి ఆయనేనంట. तो कहता है कि 1వ కొరింథీ पहला कोरिन्थी 1:24 में आखिर में लिखा है, 1:24 मसीह परमेश्वर की सामर्थ्य और परमेश्वर का ज्ञान है। ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీకు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. परंतु जो बुलाए गए हैं, क्या यहूदी क्या यूनानी, उनके निकट मसीह परमेश्वर का सामर्थ्य और परमेश्वर का ज्ञान है। ఎవరండి? कौन? యేసు ప్రభు. यीशु मसीह। యేసు ప్రభు నమ్మడం వాళ్ళకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? यीशु मसीह पर भरोसा ना करने वालों को ज्ञान कहाँ से आएगा? జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? कहाँ से आएगा ज्ञान? పుస్తకాల నుంచి వచ్చిందా? किताबों में से आएगा। మనిషి రాసినటువంటి చరిత్రల నుంచి వచ్చిందా? इतिहास जो इंसान लिखता है उसमें से मिलेगा क्या? రాజులు ఏలినటువంటి రాజులు రాజ్యాలు వెలిసిన వాళ్ళు వాళ్ళ జ్ఞానం తెలుసుకుంటే జ్ఞానం వచ్చుద్దా? जो राज्य किया है पहले दिनों में उनके बारे में जानने से ज्ञान मिलेगा क्या? అది ఎందుకు? ఉద్యోగం కోసం. అది वो केवल नौकरी कमाने के लिए है। నిన్ను అడుగుతాడు. आपसे बोलेगा। ఒకసారి ఒక అతను కలెక్టర్ ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. एक व्यक्ति एक बार कलेक्टर के लिए इंटरव्यू में गया था। ఆ ఇంటర్వ్యూ ఏమైనా తెలుసా? उसमें क्या पूछा पता है? నువ్వు ఎక్కొచ్చినటువంటి మెట్లు ఎన్ని మెట్లు అడిగాడు. आपके जो सीढ़ी चढ़ के आए ना कितने हैं पूरे सीढ़ी करके पूछा। వీడికి ఎందుకండి ఆ మెట్లు? तो सीढ़ी से उसे क्या करना बताइए? వీడికి ఎందుకు ఆ మెట్లు? उसे क्या करना सीढ़ी के बारे में? నువ్వు ఎన్ని మెట్లు ఎక్కొచ్చావో చెప్పు आप అన్నాడు. कितना सीढ़ी चढ़ के आ गया बताओ बोला। ఈయన తక్కువడా? ये भी कोई कम नहीं था। ఈయన తక్కువడా? ये भी कम नहीं था। ఈయన అన్నాడంట इन्होंने कहा 28 మెట్లు అన్నాడు. 28 करके बोल दिए। ఎందుకని? क्यों? ఆడికి తెలుగు ఆ మెట్లు ఎన్నో. उसको भी पता नहीं कितना सीढ़ी था। ఆడు అడిగాడు అంతే. उसने बस यूं ही पूछा था। ఎందుకు ఉద్యోగాల కోసం అండి तो ఇవన్నీ? केवल ये नौकरी कमाने के लिए है, పరలోక రాజ్యానికి వెళ్తానికి కాదు. स्वर्गराज में जाने के लिए नहीं है। పుస్తకాల జ్ఞానం నిన్ను పరలోకానికి తీసుకెళ్తావు. किताब का ज्ञान आपको स्वर्गराज में नहीं ले మనిషి చరిత్రలు తెలుసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. इंसान के इतिहास को जानने की वजह से स्वर्ग में नहीं जाएंगे। యేసు క్రీస్తు జ్ఞానం మనకు ఉండాలి. मसीह की ज्ञान हमारे पास होनी ఆయన चाहिए, బుద్ధి మనకు ఉండాలి. उनकी बुद्धि हमारी पास होनी చాలా चाहिए। నుంచి అరికాల వరకు ఆయన బుద్ధి జ్ఞానంతో నిండిపోయి ఉండాలి. सर से लेकर पैर तक उनकी समझ और ज्ञान से हम भरे रहना है। ఇంకోటి తెలుసా? एक और बात पता है? ధైర్యంగా ఉండాలి. हिम्मत से रहना है, ధైర్యంగా ఉండాలి. धैर्य से रहना है, పిరితనంగా ఉండకూడదు. डरपोक बन के नहीं रहना है। నిన్న నా చెయ్యి చేతిలో పెట్టి చెప్తాను. मैं अपने छाती पे हाथ रख कर कहता हूँ, జాబ్ చేసినప్పుడు ధైర్యంగానే ఉన్నాను. मैं नौकरी करते वक्त भी हिम्मत से रहा। నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేసుద్ది. मुझे अभी अचंभा लगता है, ఎంత ధైర్యం ఇచ్చావు ప్రభు, प्रभु कितना धैर्य दिया आपने, ఎంత ధైర్యం ఇచ్చావు. कितना धैर्य दिया है। చూడండి పిల్లరా, देखिए प्रिय, పిరికి వారు దేవుని రాజ్య వారసులు కాదు. डरपोक लोग प्रभु के राज्य के वारिस ना होंगे। చిన్నగా శరీరంలో ఏదైనా వస్తే భయపడతాం. तो शरीर में छोटी से विषय को तो हम डर जाते हैं। నీ విశ్వాసం ఏమైంది? फिर आपका विश्वास कहाँ నీ गया? భక్తి ఏమైంది? आपकी भक्ति कहाँ गया? ఏమన్నారు? आयब को क्या कहा? నీ భక్తి ఏముంది? आपकी भक्ति क्या है? నీ భక్తికి ధైర్యం పుట్టించదా? आपकी भक्ति आपको धैर्य नहीं ले आता। ప్రభు దగ్గరికి రండి, प्रभु के पास आइए, ప్రభు నిన్ను ముడతాడు. प्रभु आपको छुएगा, నీకు అనారోగ్యాలు పోతాయి. आपकी बीमारी चले जाएगी। ఆదివారం ప్రభు భోజనంలో పాల్గొనాలి. మనం इतवार को प्रभु भोज में शामिल होना है, కొడుకున్నప్పుడల్లా. जब भी इकट्ठा हो जाते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ లోకంలో పిరికివారుగా ఉండొద్దు. इस संसार में हम डरपोक बन के नहीं रहना है। పిరికివారు లోకంలో చాలా మాటలు మాట్లాడతాం तो మనం. संसार में तो कई सारी बातें बोलते हैं हम, కానీ लेकिन దేవుని దగ్గరికి వచ్చేసరికి जब परमेश्वर के पास आ जाते हैं
ఏందిలే ఈ సమస్యలు శోధన हाँ ये समस्या परेशानियां चिंता है। భయ చచ్చిపోయిందా గుండె जब तक नहीं मरेंगे तब तक रहेगा ही रहेगा, ఎయ్యో ఒక సమస్యలు వస్తానే ఉంటాయి. कोई ना कोई समस्या आता ही रहेगा। వాటిని తట్టుకుంటూ వెళ్తమే క్రైస్తవ జీవితం. उनका सामना करते हुए आगे बढ़ते जाना ही ईसाई का जिंदगी। సాగిపోవటమే నాకు నా యేసు నేర్పిన. आगे बढ़ के जानना ही है, मेरे यीशु ने यही सिखाया मुझे। యేసు ప్రభు ఉన్నప్పుడు यीशु मसीह का रहते हुए ఇందాక కూడా చెప్పా, पहले भी बताया था, శాస్త్రులు పరిసయ్యులు సద్దుకైలు హేరోదీయులు ప్రధానంలో ప్రజల పెద్దలు ప్రధాన యాజకులు ఈ నెంబటి కుక్కల్లాగా పడ్డారు. तो यीशु मसीह जब जीवित थे उनके पीछे शास्त्री परिचय सद्दुकी अधिक प्रधान याजक अधिकारी ये सब के सब जो उनके पीछे कुत्ते की जैसे पड़े हैं। రోమీలందరూ కొట్టి 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 అలిచిపోయారు. तो सारे रोमी सेना जो उन्हें मार मार के थक गए, అందుకంటాడు కుక్కలు నన్ను ముచ్చురుకొని అంటాడు. इसलिए वो कहता है कुत्तों ने मुझे घेर लिया है, ఎదురు వృషభములను పుట్టుకొని అంటాడు. सांडों ने मुझे घेर लिया करके बोलता है। చూడండి పిల్లారా, देखिए प्रियो, అయినా फिर भी తన బాధ్యత నెరవేర్చాడు. अपना जिम्मेवारी को पूरा कर, రాజ్యభారం ఆయన భుజస్కంధాల మీద ఉందంట. प्रभुता उनकी कंधों के ऊपर है। సాగిపోయాడు ఆయన, वो आगे बढ़ता गया, సాగిపోయాడు. आगे बढ़ता गया। తర్వాత మూడో విషయం, और तीसरा विषय, బలవంతుడైన దేవుడు ఆయన. तो पराक्रमी परमेश्वर। ఎవరండి ఆయన? कौन है वो? బలవంతుడైన దేవుడు. पराक्रमी परमेश्वर, ఈ దేశాల మీద చల్లా చెదరైపోయినటువంటి వారిని అందరిని కూడా जो सारा दुनिया में तितर बितर हो चुके పెద్ద పెద్ద రాజులు సైతం పెద్ద పెద్ద చక్రవర్తుల చేతుల నుంచి వాళ్ళని తీసుకొచ్చి యెరూషలేములో ఒక రాజ్యంగా చేశాడు. तो बड़े बड़े राजाओं के हाथों से उन्हें छुड़ा कर लाकर यरूशलेम में उनको एक राज्य बना के दे दिया। యెషయా यशायाह की पुस्तक 10वीं अध्याय, యెషయా 10 यशायाह का 10 21 వచనం చదువుదాం. 21 पढ़ेंगे। శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతులకు దేవుని వైపు తిరుగును. कहता है याकूब में से बचे हुए लोग पराक्रमी परमेश्वर की ओर फिरेंगे। ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? कहाँ से लेके आ गए? ఈదులందరినీ చల్లా చెదరైపోయిన ఈదులందరినీ, जो यहूदी जो तितर बितर हुए थे दुनिया బడే में, బడే చక్రవర్తులు రాజుల యొక్క చేతి కింద ఉన్నవారిని जो बड़े बड़े राजा और चक्रवर्ती के हाथों में जो रह गए थे, ఆయన అన్న మాట ప్రకారం जैसा उन्होंने कहा था। ఇప్పుడు ఇజ్రాయేల్ దేశము अभी जो इजराइल का देश అక్కడ है, ఒక జెండా, वहाँ पे एक झंडा, అక్కడ ఒక ప్రధానమంత్రి, वहाँ पे प्रधानमंत्री, ఒక రాజ్యం, ఒక చట్టం ఉందంటే वहाँ पे एक राज्य है, ये कानून है, तो బలవంతుడుగా ఇంకెవరైనా ఆయన? तो पराक्रमी नहीं तो और कौन है? ఎవరైనా అసలు ఆయన ఎదుర్కొనగలరా? कोई उनका सामने टिक नहीं पाएंगे। అమ్మో, దేవుని పేరు మీద మందసం వస్తేనే భయపడి అదిరిపోయారు వాళ్ళు. तो परमेश्वर के नाम से संदूक आने से ही वो डर के घबरा गए। ఫిలిస్తీన్లు అంటే కేకలు పెట్టారంట, तो फिलिस्तीयों ने चिल्लाया, అయ్యో నిజమైన యెహోవా దేవుడు జీవం కలిగిన దేవుడు మందసం వచ్చిందని. तो जीवित परमेश्वर यहोवा का संदूक हमारे बीच में आ गए बोल। ప్రపంచాలన్నింటి కూడా గొప్ప రాజ్యం అంటే ఐగుప్తు రాజ్యము. మరి అలాంటి బబులోన్ రాజ్యం సైతం రాజులు సైతం ఏళ దేవుడే దేవుడు అన్నారు. तो दुनिया भर में जो बहुत बड़े देश माना जाता है, मिस्र क्यों ना हो, बबुलोन क्यों ना हो, उन सब ने भी कहा इनका ईश्वर ही ईश्वर है। ద్వితీయోపదేశకాండము व्यवस्था विवरण 10వ అధ్యాయం 17వ వచనం కనుక చూస్తే 10 की 17 देखिएगा तो 10-17 10 का 17, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టువాడు, వాడు లంచము పుచ్చుకునివాడు కాడు. क्योंकि तुम्हारा परमेश्वर यहोवा वही ईश्वरों का परमेश्वर और प्रभुओं का प्रभु है, और महान पराक्रमी और भाई योग्य ईश्वर है, जो किसी का पक्ष नहीं करता ना घूस लेता है। చూడండి, देखा, పరమదేవుడు అంట, और परम परमेश्वर है, పరమ ప్రభు అంట, और प्रभुओं का प्रभु है, మహాదేవుడు అంట, महान पराक्रमी है, పరాక్రమవంతుడు అంట, पराक्रमी परमेश्वर, భయంకరమైన దేవుడు అంట. भाई योग्य है। ఆ లక్షణాలు వేసుకొచ్చినాయి वही लक्षण यीशु मसीह में है, కదా, है ना? ఆ లక్షణాలు వేసుకొచ్చినాయి. वही लक्षण यीशु मसीह में నీ है। పిల్లల లక్షణాలు నీకు వచ్చినాయి అనుకో, నీ పిల్లల లక్షణాలు నీకు వచ్చినాయి, నీ లక్షణాలు నీ పిల్లలకు వచ్చినాయి అనుకో, आपके लक्षण आपके बच्चों को अगर आ गया हो, నీ అంత మురిసిపోతా. आप कितना खुश हो जाते हो देख देख। నా లక్షణాలన్నీ నీకు వచ్చేసినాయిరా. मेरे सारे लक्षण तुम पे दिख रहे हैं, है ना? అమ్మాయి పుడతాది, నాన్నలాగా ఉంటాడు, అబ్బాయి పుట్టుద్ది, అమ్మలాగా ఉంటది అని చెప్పి మరి వాళ్ళు అనుకుంటాం, ఆనందించడం తప్పులేదు కదా. तो लड़का पैदा होगा माँ की तरह होगा, लड़की पैदा होगी बाप की तरह होगा करके सोचना खुश होना गलत नहीं है ना? నాలాగే ఉన్నారు, मेरे समान है। కాబట్టి తండ్రి లక్షణాలన్నీ కుమారుల్లో ఉండేవి. ये देखिए सारा पिता का लक्षण पुत्र के ఆయన अंदर है। గుణ లక్షణాలు, దేవుని యొక్క గుణ లక్షణాలు
పుట్టు పూచుకుని వచ్చాడండి. तो पुत्र जो है परमेश्वर का सारे लक्षण को लेकर पैदा हुआ। నెహమ్యా नेहमिया का पुस्तक, నెహమ్యా పుస్తకము नेहमिया का पुस्तक, 9వ అధ్యాయము नेहमिया का 9वें अध्याय, 9వ అధ్యాయము नेहमिया का 9, 32వ వచనం గనక మనం చదివితే तो 32वें वचन को पढ़ेगा तो చూడండి, ఆయనంట నెహమ్యా 9:32 नेहमिया का 9 का 32, ఆయన చేసిన నిబంధన నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలి అయి భయంకరునగు మా దేవా. చూడండి ఎంత సంబోధిస్తున్నాడు. तो देखो अब हे हमारे परमेश्वर, हे महान पराक्रमी और भययोगी ईश्वर। ఇక్కడ అంటాడు, वो कहता है మా మీదకి, మా రాజుల మీదకి, ప్రధానుల మీదకి, మా పితరుల మీదకి, నీ జనులందరి మీదకి వచ్చిన శ్రమంతా నీ దృష్టికి అల్పముగా కనపడుతుంది అంటాడు. तो कहता है कि हमें और हमारे राजों और हाकिमों, याजकों, नबियों, पुरखों वरन तेरी समस्त प्रजा को भोगना पड़ा है कि वही तेरी दृष्टि में थोड़ा ना ठहरे। ఇర్మియా इर्मिया 32 32, 19వ వచనం, इर्मिया का 32 का 19, 19వ వచనం. इर्मिया का ఆయన 32 का గుణగణాలు 19, తెలిపే వాక్యాలు ఇవన్నీ. उनकी लक्षण को बताने वाला ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలను బట్టి అందరికీ ప్రతిఫలించటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీ కనులారా చూచుచున్నావు. तो इर्मिया का 32 के 19, तो बड़ी युक्ति करने वाला और सामर्थ्य के काम करने वाला है। तेरी दृष्टि मनुष्यों में सारे चाल चलन पर लगी रहती है और तू हर एक को उसकी लाल चाल चलन और कर्म का फल भुगताता है। ఈ భూమి మీద రహస్యమైంది ఏది ఉండదండి. इस धरती पर छुपी हुई बात कुछ भी नहीं है। కొంచెం మనం రహస్యంగా మాట్లాడుకుంటాం, कई बार हम छुप छुप के बात करते हैं, ఎవరిదో తెలియదు అనుకుంటాం, किसी को नहीं पता सोचते हैं, కానీ తెలుసుద్ది. मगर जानते हैं। తెలిసినప్పుడు ఏమనుకుంటాం, जब जानने के बाद क्या सोचते हैं, ఎవరో చెప్పారే, किसी ने बताया है, ఎవరో చెప్పారే, किसी ने बताया है, మళ్ళీ వాళ్ళ మీద కోపం, फिर उनके ऊपर गुस्सा करते हैं, ఎవరో చెప్పారు. किसी और ने बताया। నీకు ఎవరి మీద అనుమానం ఉందో आपको किसी के ऊपर शक है వాళ్ళ మీద శక్తి तो చేస్తాం. उन्हीं के ऊपर शक करते हो। బైబిల్ ఏమంటుంది, बाइबल क्या कहता है? రహస్యంగా మనం ఏం చేసినా బట్ట బయలు అవుద్దంట. हम रहस्य में कुछ भी करेगा वो खुल्लम खुल्ला होगा। మీరు రహస్యంగా మాట్లాడుకునే మాటలన్నీ బట్ట బయలు जो అయిపోతాయి. आप रहस्य में जो बात करते हो वो खुल्लम खुल्ला प्रकट होगा। దేవుడు దైవదాసుడు కూడా చెప్తాడు, परमेश्वर जो है प्रभु का दास को भी बताएगा, ఎందుకంటే మీరు నశించిపోకూడదు. क्योंकि आप नाश नहीं होना चाहिए। మీరు అదే మంచిది అనుకుంటారు, आप तो उसी को सही समझते हो, ఇది మంచిదే అనుకుంటారు. आप उसी बात को सही समझ बैठते हो। పరిశుద్ధాత్ముడు దైవదాసుని ద్వారా మాట్లాడతాడు, తప్పు నువ్వు చేస్తున్నాని, पवित्र आत्मा परमेश्वर दास द्वारा बात करते, तुम जो भी कर रहे हो నువ్వు गलत है, చేస్తున్న తప్పు అని. तुम जो भी कर रहे हो गलत है करके बताता है। అందుకనే इसलिए ఏదైనా రహస్యంగా మనం మాట్లాడుకోకూడదు. कोई भी बात ऐसी चुप के बात नहीं करनी चाहिए। పిల్లలు కూడా बच्चे भी ఇంట్లో ఫోన్ వచ్చినప్పుడు घर में जब फोन आता है దూరంగా వెళ్ళి మాట్లాడకూడదు. दूर जाके बात नहीं करना है। భార్య కూడా पत्नी भी हो, భర్త ముందు ఫోన్ వస్తే पति के सामने फोन आया దూరంగా వెళ్ళి మాట్లాడకూడదు. दूर में जाके बात नहीं करना। భర్త కూడా पति भी భార్య ముందు పిల్లల ముందు ఫోన్ వస్తే पत्नी और बच्चों के सामने फोन आ गया దూరంగా వెళ్ళి మాట్లాడకూడదు. दूर जाके बात नहीं करना चाहिए, ఎందుకంటే क्योंकि రహస్యమైన మాటలు. इसका मतलब बाहर जा रहे तो दूर जा रहे तो समझो ये कोई गुप्त बात है। చాలా మంది పిల్లలు చూడండి, कई सारे बच्चों को देखिए తల్లిదండ్రులకు తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. बिना माँ बाप के मालूम होते हुए बातें करते ఈ हैं। మధ్యన తల్లిదండ్రులు మీ పిల్లలకి ఎందుకు ఎక్కువగా బలహీనలు అయిపోతున్నారు తెలుసా? आजकल के बच्चे क्यों ज्यादा कमजोर होते जा रहे पता है? రాత్రి అంతా రజాయిల్లో ఉండి మొబైల్ చూసి ఇంకేంకేమో చూసి వాళ్ళకి నిద్ర లేక వాళ్ళు బలహీనలు అయిపోతున్నారు. तो रात भर रजाओं में रह कर पता नहीं क्या क्या देखते हैं फोनों में, नींद की कमी की वजह से कमजोर होते जा रहे हैं। పెద్దోళ్ళు కూడా అండి, बड़े लोग भी ऐसे कर रहे हैं, ఈ ఫోన్ అలాంటిదండి. फोन ऐसा काम कर रहे ఈ ఫోన్ అలా సైతానిక స్వరూపం అండి. हैं। ఇది ये शैतान का स्वरूप है, మంచిగా కూడా ఉండేయండి, अच्छा भी है इसमें। ఎంతవరకు అంతవరకు చూసుకోవాలి. तो जितनी आवश्यकता वही चीज देखो। కాబట్టి మన జీవితంలో రహస్యాలు ఉండకూడదు. तो हमारी जिंदगी में कोई ऐसी गुप्त बात नहीं होनी चाहिए, ఏ రహస్యాలు ఉండకూడదు. ऐसी कोई गुप्त बातें नहीं పిల్లలు కూడా होनी चाहिए। తల్లిదండ్రుల దగ్గర ముందు మాట్లాడండి, ఏమైంది बच्चे भी अपने माँ बाप के सामने बात करो, गलती क्या है इसमें? మాట్లాడండి, తప్పే ఉంది. गलती क्या है इसमें? बात कीजिए। భార్య కూడా భర్త ముందు పిల్లల ముందు మాట్లాడండి, तो पत्नी भी पति के सामने बच्चों के साथ मैंने बात करो, భర్త కూడా భార్య ముందు పిల్లల ముందు మాట్లాడుకోండి. पति भी पत्नी और बच्चों के सामने बात करो। కొంతమంది ఫోన్ రాంగ్లే పరుగు 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 कुछ लोग పరుగు फोन आते ही इधर उधर भाग जाते हैं, తెలియదు అనుకుంటారు, మళ్ళీ सोचते हैं दूसरों को पता नहीं चलेगा, తెలియదు అనుకుంటారు. पता नहीं తల్లిదండ్రులు चलेगा। కూడా అండి माँ बाप भी పిల్లలు తెలియకుండా మాట్లాడతారు. बच्चों के बिना बात करते हैं, తప్పు కదా ఇది. ये गलत है ना। మనం పిల్లలు నేర్పినట్టే ఇది, मानो हम तो सिखा रहे, इसका मतलब बच्चों को పిల్లలు నేర్పినట్టేగా. हम सिखा रहे बच्चों को। అందుకని इसलिए దేవుని బిడ్డలకి परमेश्वर के लोगों को రహస్యాలు ఉండకూడదు. ऐसी कोई रहस्य बात नहीं होनी चाहिए। చాలా మంది बहुत सारे लोग
వాళ్ళకి ఏం జరుగుతుందో మాకు తెలియదు, उनके साथ क्या हो रहा है हमें नहीं पता, వాళ్ళ బాధలు ఏందో మాకు తెలియదు, उनकी तकलीफ के बारे में हमें नहीं मालूम, వాళ్ళు మాకు చెప్పరు, वो हमें नहीं बताते, మాకు ఫోన్లు చేయరు, ना हमें फोन करते हैं, మా బాధలు చేస్తాం, మా బాధలకు పాస్టర్ గారు మా బాధలకి మాకు ఏం జరుగుతుంది పట్టించుకోవట్లేదు అంటారు. और ऊपर से बोलते हैं हमारे पास जी तो हमारे ख्याल ही नहीं रखते, हमारे दुख तकलीफ को लेकर पूछता भी नहीं है, बोलते हैं। పాస్టర్ గారి మీద పగ, पास्टर जी के ऊपर गुस्सा, పాస్టర్ వారి మీద పాస్టర్ మీద పగ, पास्टर के ऊपर गुस्सा, మీరేమైనా చెబితే మాకు తెలిసేది. आप बताओगे तो तभी तो पता चलेगा। నీ సమస్యలు ఏమైనా మాతో పంచుకుంటే आपकी समस्या हमसे बताओगे, మేము ప్రార్థన చేస్తాం, तब हम प्रार्थना करेंगे, పరామర్శిస్తాం. हाल चाल पूछेंगे। అసలు మాతోనే చెప్పకుండా ఉంటే हमसे बताते ही नहीं हो ఎక్కడి నుంచి తెలిసింది? तो पता तो कहाँ से पता మళ్ళీ चला? ఇది ఒక మాట, एक और बात, ఎక్కడి నుంచో తెలిసింది? कहीं और से पता चल गया, ఎందుకు నువ్వు చెప్పొచ్చుగా? क्यों आप बता सकते हो ना? ఈ రహస్యాలు ఎందుకు అసలు? ऐसा रहस्य बात क्यों? మనం దేవుళ్ళకి రాకముందు ఉండి ఇవన్నీ, हम प्रभु में आने से पहले ऐसा विचार था, ఇప్పుడు మారు మనసు పొందేమా आप तो हम मन फिराव किए हैं, ఎన్ని పోవాలి? ऐसा लक्षण सारा चले పాత जाना బూడిద, चाहिए। పాత చెప్పులు, పాత వస్త్రాలు ఇవన్నీ తగలబడిపోవాలి. तो पुराने कपड़े, पुराने राग, पुराने चप्पल सारे खत्म करना है। తర్వాత లక్షణం నిత్యుడకు తండ్రి. उसके बाद बोलता है अनंतकाल का पिता। ఇక్కడ యేసు క్రీస్తును ఆదిలో ఉన్న తండ్రి అని చెప్పబడుతుంది. ఇక్కడ यहाँ पे मसीह यीशु को लेकर कहता है जो आदि में जो पिता था ना वही करके बताया जाता है। యెషయా यशायाह के पुस्तक 63వ అధ్యాయము 63 अध्याय 16వ వచనము. 63 की 16, యెషయా 63 यशायाह 63 16వ వచనం. 16वां वचन, 16వ వచనం. 16 वचन। మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము ఎరుగకపోయినను, ఇజ్రాయేలు మమ్మను అంగకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచనకు నీవే. कहता है निश्चय तू हमारा पिता है, यद्यपि अब्राहम हमें नहीं पहचानता और इजराइल हमें ग्रहण नहीं करता, हाँ। तो भी हे यहोवा तू हमारा पिता और हमारा छुड़ाने वाला है, प्राचीन काल से यही तेरा नाम है। నా నామం మార్పులేని నామం, मेरा नाम कभी नहीं बदलता, మార్పులేని నామం. कभी नहीं बदलता, నేను మార్పులేని వాడును, मैं ना बदलने वाला నిన్న परमेश्वर, నేడు ఏకరీతిగా ఉన్నవాడుని. कल और आज हमेशा एक सा रहने वाला हूँ। చూడండి देखिए యెషయా 64 यशायाह का 64 64 8వ వచనం చదివితే 8वें वचन अगर पढ़ें, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని ఉన్నాము. तो भी ये होगा तू हमारा पिता है, देख हम तो मिट्टी है और तू हमारा कुम्हार है, हम सबके सब तेरे हाथ के काम है। యేసు ప్రభుని కుమారుని ఎందుకన్నా చెప్పండి? यीशु मसीह को पुत्र करके क्यों बोला बताइए? తండ్రి పంపించాడు కదా. क्योंकि पिता ने भेजा था इसलिए। నా తండ్రి అంటే నీ కుమారుడే. वो मेरा पिता पिता बोलता तो इसका मतलब पिता का पुत्र है वो। ఎక్కడ కూడా యేసు ప్రభు నేను దేవుడిని చెప్పుకోవాలా. कहीं पे भी यीशु मसीह अपने आप को परमेश्वर हूं करके नहीं बोला। 4 సువార్తల్లో 4 सुसमाचार में ఎక్కడ కూడా कहीं पे भी నేను దేవుడిని అని చెప్పుకోవాలి. मैं खुद परमेश्वर हूं करके नहीं बोला, నేను కుమారుణ్ణి. मैं पुत्र हूं बोला। మార్కు సువార్తలో సేవకుడు అని రాసింది ఆయన. मरकुस सुसमाचार में उनके बारे में सेवक करके लिखा है। సేవకుడు అని రాసింది. सेवक करके बोला गया। అయితే तो फिर పత్రికల్లో पत्रिकाओं में అపోస్తులు प्रेरित ने కొన్ని సందర్భాలలో कुछ संदर्भ में ఈయన దేవునితో సంబోధించారు. तो परमेश्वर के बराबर है करके बताया, అంటే यानी कि నమ్ముతున్నాం మనం हम भरोसा कर रहे हैं దేవుడికున్న లక్షణాలన్నీ వేసుకున్నాయి. जितनी लक्षण पिता परमेश्वर के पास है उतने मसीह దేవుడితో సమానం. इसलिए मसीह परमेश्वर के समान है। అంతేగాని యేసు దేవుడు అంటే अगर यीशु को फिर हम परमेश्वर बोलेगा तो మరి ఇంకొక దేవుడు ఎవరు? फिर आखिर परमेश्वर कौन है फिर? ఇంకో దేవుడు ఎవరు? और है कौन ఈ మధ్యన परमेश्वर? పెద్ద మేధావులు కూడా आजकल बड़े बड़े दिमाग वाले भी యేసు దేవుడు అనండి, यीशु को परमेश्वर बोलिए, దేవుడను, यीशु को परमेश्वर बोलो, నువ్వు దేవుడను आप बोलो यीशु को परमेश्वर है बोलकर బలవంతం చేస్తున్నారండి. इस तरह जबरदस्ती भी कर रहे हैं। అరే ఆయన కుమారుడు అంటుంటే ఓ పుత్రుడు అసలు బతారే. మార్త ఏమంటుంది? ఆఖరి మార్త నువ్వు ఈ లోకానికి రావలసిన కుమారుడివి అంది. आप इस संसार में आने वाला पुत्र हो करके बोली। ఎవరైనా కానీ किसी ने भी कहा हो నువ్వు కుమారుడు అయ్యా. आप पुत्र हो बोला। కుమారుడు అంటే ఏంది? पुत्र का मतलब क्या है? కు అంటే చెడు, कोई यानी पुत्र, మార్ అంటే చెడ్డ గుణాలని చంపివేసేవాడు, కు అంటే చెడు, మార్ అంటే సంపటం. पुत्र जो है कि बुराई को खत्म करने वाला है। కుమారుడు వచ్చాడు పుత్ర బలి సాతానుకు లైపేసానికి వచ్చాడు. शैतान को खत्म करने के దేవుడు लिए పరలోకంలో ఉన్నాడు, परमेश्वर स्वर्ग में है, ఆయన తండ్రిని సంబోధించాడు. इसलिए उन्होंने पिता करके बोला था। ఈ విడివిడి జ్ఞానంతో వచ్చిన వాళ్ళు थोड़ा थोड़ा ज्ञान रखे जो आते हैं ना, దేవుడను, बोलता बोलो यीशु को परमेश्वर बोलो, యేసు దేవుడను, यीशु मसीह ही परमेश्वर बोलो, దేవుడు కనపడ్డండి. तो परमेश्वर दिखता नहीं है। మర్మం ఇదే. यही गुप्त बात है। దేవుడు భూమి మీదకి రాడు, परमेश्वर धरती में नहीं आता, దేవుడు అవతారం ఎత్తడు. परमेश्वर अवतार नहीं लेता। చాలా మంది యేసు క్రీస్తులు అవతారం ఎత్తారు అంటున్నారు. यीशु मसीह की अवतार लिया करके बोलते हैं, డాక్టరీన్ తెలియదు వాళ్ళకి. तो उनके मतलब उनको अच्छी तरह जानकारी దేవుడు नहीं है। దేవుడే, परमेश्वर है నా परमेश्वर। తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అన్నాడు. यीशु ने कहा तुम्हारे पिता मेरा पिता,
तुम्हारा परमेश्वर और मेरा परमेश्वर ఈ बोला। మధ్యన చాలా మంది అంటున్నారు आजकल कई सारे बोलते हैं అసలు క్రిస్మస్ ఏం చేస్తున్నారు మీరు, आखिर क्रिसमस बनाए क्यों क्यों बना रहे हैं? సాతాన్ ఆరాధన అంటది. कहते हैं शैतान की आराधना है। చూడండి, देखिए క్రిస్మస్ సాతాన్ ఆరాధన. क्या क्रिसमस करना शैतान की आराधना है? నీకు ఒక రోజు చెప్తాను, एक दिन मैं आपको बताऊंगा। 25నే పుట్టాడు యేసు. 25 तारीख को ही पैदा हुआ यीशु मसीह। 25నే పుట్టాడు యేసు. दिसंबर 25 को ही पैदा हुआ నెక్స్ట్ है। సందేశం చెప్తాను మీకు నేను. अगले संदेश में बताऊंगा मैं आपको। మిడిమిడి జ్ఞానంగా టీవీలో వచ్చి వినబాకండి. तो टीवी में जो आता है इधर उधर के ज्ञान लेकर बताते हैं वो मत सुनना आप। నీకు వచ్చే మెసేజ్ లో నేను మీకు చెప్తాను, మనం చేస్తున్న క్రిస్మస్సే. हम बना रहे जो क्रिसमस हकीकत का अगले हफ्ते में बताऊंगा। నేను అన్ని క్లియర్ గా చెప్తాను మీకు. मैं क्लियर बताऊंगा ఈ आपको। మొబైల్లో మిడిమిడి జ్ఞానం వస్తున్నారు, ఆ మాటలు వినబాకండి. तो मोबाइल में यूट्यूब में आते हैं ना, उनकी मत सुनना। తర్వాత కీర్తన उसके बाद देखिए भजन संगीता 103:13 చదువుదాం. 103 का 13 पढ़ेंगे। 103 103 का 13 103:13 103 का 13 पढ़ेंगे। తండ్రి తన కుమారుని యందు జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారిలో జాలిపడును. जैसा पिता अपने बालकों पर दया करता है वैसा ही यहोवा अपने डरवैयों पर दया करता है। ఏమంటాడు ఇక్కడ? क्या कहता है? తండ్రి తన కుమారుని యందు జాలిపడినట్లు जैसा पिता अपने बालकों पर दया करता యెహోవా తన యందు భయభక్తులు గల వారిలో జాలిపడును. है वैसा ही यहोवा अपने डरवैयों पर दया करता है। కుమారుణ్ణి అయితే ఆయన వృద్ధిపరిచాడు తండ్రి, पिता ने पुत्र को ऊंचा किया है, వృద్ధిపరిచాడు. ऊंचा किया है। ఆయన నమ్ముకున్న వారిని కూడా వృద్ధిపరుస్తాడు. उनको जो भरोसा करेगा उनको भी परमेश्वर ऊंचा అందుకే ఒక रखेगा। సందర్భంలో ఒక మాట అన్నాడు, इसलिए यीशु ने एक संदर्भ में कहा था, తండ్రి నాలో, पिता मुझ में है, నేను తండ్రిలో, मैं पिता में हूँ, మేము మీలో. हम दोनों आप में। అందుకే మనకు శిశువు పుట్టాడు, इसलिए बोला हमारे लिए बालक उत्पन्न हुआ, మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. हमें पुत्र दिया गया। बोला క్రిస్మస్ అంటే ఇదండి. क्रिसमस का मतलब यही है। అసలు క్రిస్మస్ అంటే ఇది. आखिर क्रिसमस का मतलब यही మనకి है। ఇదేం తెలియకుండా हमें ये कुछ भी नहीं पता। నేను క్రిస్మస్ చేస్తున్నా, క్రిస్మస్ हम చేస్తున్నా, क्रिसमस बना रहे ఓ बोलते। బంధుమిత్రులతో రక్త సంబంధంలో ధూమ్ ధామ్ గా చేసుకుంటున్నా. हम रिश्तेदारों के साथ अच्छी तरह धूमधाम बनाते बोलते। నిజమైన క్రిస్మస్ నుంచి ఇప్పుడైతే మొదలు పెట్టినప్పుడు నేను గుడ్ల గుట్టించలేదండి క్రిస్మస్ కి. तो जब से मैंने हकीकत के क्रिसमस बनाना शुरू करा तब से कभी भी नया कपड़े नहीं लिया। నేను ఒక్కనే చేసుకోలేదండి, मैंने अकेला नहीं నా बनाया, బంధుమిత్రులతో చేసుకోలేదు, ना रिश्तेदारी से बनाया, మా ఊర్లో వాళ్ళతో ना చేసుకోలేదు, हमारे गांव के लोगों से बनाया, సంఘస్థులతో కలిసి कलिशे చేసుకున్నాను. के लोगों से बनाया। కలిసి సొంతం ఆ దినాన చికెన్ వండుకుని ఇంట్లో తింటాము. या उसी दिन घर में ही चिकन बना के खाए। ఏదైతే మనం సమూహంగా పరిశుద్ధులు అందరం కూడుకునే సంఘంలో అదే. हम जो कलिसिया में एक झुंड पवित्र लोगों का मिलकर बनाते हैं ना, बस वही बनाते हैं। बस రాబోయే సందేశంలో आने वाला संदेश में అసలు క్రిస్మస్ అంటే దాని మతలబ్ ఏంటి అది కూడా చెప్తాను మీకు. क्रिसमस का मतलब क्या है वो भी बताओ। అసలైన క్రిస్మస్ ఏంటో असली क्रिसमस क्या है वो भी बताओ। ఆఖరగా आखिरी में సమాధానకర్త అయిన అధిపతి, तो मेल मिलाप का अधिपति, ఆయన గుణగణ లక్షణాలలో సమాధానకర్త అధిపతి. उनके गुण में हम देखते हैं, उनके लक्षण में मेल मिलाप कराने वाला। యెషయ్యా यशा की पुस्तक యెషయ్యా यशा की 2:4 तो 2 का शांति का राजकुमार, यशया का 2 का 4 2:4 2 का 4 సమాధానకర్త అంట, యుద్ధాలు ఉండవంటండి. तो वो శాంతి का ఆయన राजकुमार మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈట్లను మచ్చు తొక్కులుగాను సాగుగొట్టుకొందురు. జనం మీదకి జనము ఖడ్గమెత్తక ఉండును. యుద్ధము చేయి నేర్చుకున్నటకు ఇక మానివేయుదురు. तो लिखा है यशया का 2 अध्याय 4 वचन में, वे जाति जाति का न्याय करेगा और देश देश के लोगों का झगड़ों को मिटाएगा, और वे अपनी तलवारों को पीट कर हल्के फाल और अपने बालों का हंसिया बनाएंगे। तब एक जाति दूसरी जाति के विरुद्ध फिर तलवार ना चलाएगी, ना लोग भविष्य में युद्ध की विद्या सीखेंगे। సమాధాన పరుతులు దేశాల వాళ్ళ సమాధాన तो పరుతులు. देश देश के लोगों के बीच में शांति శత్రువు लेके ఉండదండి. आएगा। कोई शत्रुता ఒకళ్ళ नहीं రాజ్యం మీద रहेगा। ఒకళ్ళు రారండి. एक राज्य के ऊपर दूसरा राज्य అణుబాంబులు नहीं తయారు करेगा। చేయరండి. कोई अणुबॉम्ब नहीं बनाएगा, కత్తులు ఉండవండి, न तलवार रहेगा, యుద్ధాలు न ఉండవండి, युद्ध होगा, రథాలు ఉండవండి, न रथ होंगे, బాంబులు ఉండవండి. न बम डालेंगे। ఎలా ఉంటదంట? कैसा होगा? ఆ రాజ్యం కావాలి మనకు, उस तरह की राज्य चाहिए हमें, ఆ రాజ్యం కావాలి. वही राज्य चाहिए। ఒకడు భార్యను ఒకడు ఎత్తుకెళ్లే ఓ రాజ్యం, एक का पत्नी दूसरा उठा के ले जाते, इस तरह का राज्य। స్త్రీలని ఇంతమంది పెళ్ళాలు పెట్టుకుని తిరిగే రాజ్యం, बहुत सारे शादियां रचाने वाले, बहुत सारे स्त्रियों को रखने वाला राज्य।
ఆ రాజ్యం మనకు వద్దండి. ऐसा राज्य में नहीं चाहिए। ఆ రాజ్యంలో ఎత్తిపల పడుతున్నాం మనం, तो उसी राज्य की वजह से हम इतना दिक्कत उठा, ఏడుతున్నాం. ఆ రాజ్యం हम रो रहे हैं ऐसी राज्य में। మనకు రాజ్యం రాబో, हमें एक राज्य आने वाला, ఒక రాజ్యం రాబో, एक राज्य आने वाला, ఆ రాజ్యంలో మనం ఉంటాం. उस राज्य में हम ఆ रहेंगे, రాజ్యంలో ఆనందం ఉందండి, उस राज्य में आनंद है, ఆ రాజ్యంలో ఖుషి ఉందండి. उस राज्य में खुशी है। అందుకనే इसलिए ఆఖరి లక్షణాలు आखिरी में ఏమన్నాడు? क्या कहा? సమాధానం కలిగించేవాడే కాదు గాని దానికి కర్త ఆయన. तो शांति देने वाला ही नहीं है, शांति देने वाला और करता है वो। సమాధానం కలిగించేవాడే కాదు, केवल शांति देने वाला ही नहीं, ఆ సమాధాన కర్త ఆయనే. उस समाधान शांति का करता वही అర్థమేంటి है। తెలుసా? इसका मतलब क्या है? ఈ లోకంలో ఎవ్వరు కూడా మధ్యవర్తులు సమాధానం కలిగించేవాళ్ళు లేరు. इस संसार में कोई भी बिचवाई शांति देने वाला नहीं है। నన్ను గురించి మాట్లాడుతూ ఒక పాస్టర్ అన్నాడు, మన పాస్టర్లో मेरे बारे में बात करते हुए एक पास्टर जी ने कहा था, బ్రదర్ గారిలో ఉన్న మంచి గుణం ఏం తెలుసా? ब्रदर जी के अंदर अच्छी गुण क्या है पता है? ఎవరన్నా శత్రువు ఉంటే వాళ్ళిద్దరిని సమాధాన तो పరుస్తాడు, कोई आपस में दो जने शत्रुता है तो उनको आपस में मेल कराता है, వాళ్ళిద్దరిని సమాధాన उन పరుస్తాడు, दोनों को मेल कराता है, వాళ్ళిద్దరి పట్ల ఒక అవగాహన తెస్తాడు. उन दोनों को एक अच्छी समझ में बैठ ले आता है। నాకు ఆనందం వేసింది. ये सुनकर मुझे अच्छा लगा। పాస్టర్ల ఆ గుణం నాలో ఉన్న గుణం వాళ్ళు గ్రహించారు, तो मेरे अंदर की उस लक्षण को उन्होंने पहचाना है, వాళ్ళు గ్రహించారు. उन्होंने पहचाना है। బెదరు జగడాలను ఆపేసేసి అటుశత్రువు నిశత్రువు కలిపి మధ్యవర్తి గుండి సమాధాన పరుస్తాడు. भाई जो है लड़ाइयों को बंद कर देता, दोनों शत्रु जो है उनके बीच में मेल कराता है। సహోదరులు ఐక్యత ఉండేది మనోహరం. तो भाई आपस में मिला के रहना कितना भला है। బెదర్లు ఆ గుణం నేను కనిపెట్టాను. भाई में इस लक्षण को मैंने पहचाना बोला है। నిజమే, బెదర్లు ఆ గుణం ఉంది. हाँ, सबने बोला हाँ सच्ची में ये गुण है। అది మనం ఏ పని చేసినా हम चाहे कुछ भी काम करें, మంచిని సంపాదించు, एक अच्छा को कमाना चाहिए। అదే మనం ఎత్తుకెళ్ళేది. यही हम आप साथ में लेके जाते हैं। చనిపోయిన శవం వెళ్తా ఉంటది. तो लाश जाती रहती है, ఏం చెప్పినాడు గురించి? उसके बारे में हम क्या सोचते हैं? क्या पता? చెడ్డోడితే ఏమంటారు? अगर बुरा हो तो क्या बोलेंगे? పోయాడు రా పేడ, వదిలిపోయాడు. तो गया, पिंडा छूट गया। రేపు నుంచి గ్రామంలో సమాధానమే సమాధానం. कल से इस गांव में शांति ही शांति होगा। మంచోడైతే अगर अच्छा इंसान मर गया అరే तो రే 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 రే, अरे रे रे बेचारा ఎంత మంచోడు రా. कितना अच्छा था, రేపటి నుంచి ఏమవుద్దు? पता नहीं कल से कैसा होगा। ఆ మంచి వ్యక్తిరా. एक अच्छा व्यक्ति चला गया, చచ్చిపోయినా బతుకున్నా అది तो సంపాదించుకో, हम जीवित रहे मरे तो इस बात को कमाना है। సంఘంలో అది సంపాదించుకో. कलिशे में भी इस प्रकार का नाम कमाना है। అందరూ ప్రేమగా ఉండాలి. सब आपस में प्रेम से रहे। ప్రభు ప్రేమను నేర్పాడు. प्रभु ने प्रेम दिखा మీరు सिखाया। ఒకటో యోహాను పత్రికలో చూస్తే पहला यूहन्ना पत्र देखो, 4వ అధ్యాయంలో ప్రేమను గురించి ఎక్కువ चौथे మాట్లాడాడు. अध्याय में पूरा प्रेम के बारे में ही बता। ప్రేమ లేనివాడు గణగణమో గంటే. बिना प्रेम का जो है यूं ही बजने वाला बाज के बराबर है। పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి ఒక మాట చెప్తున్నాడు. पवित्र आत्मा परमेश्वर दास के द्वारा एक बात बताता है, నీకు గనక ఎవరైనా శత్రువులు ఉంటే నీ హృదయంలో आप अपने हृदय में किसी को शत्रु समझते हो, నువ్వేమైనా పగవారు అనుకుంటే, आप किसी को अपना दुश्मन समझते ఎవరైనా हो, నీ కీడు చేస్తున్నారు అనుకుంటే, आप समझते हो कि कोई मुझे बुराई कर रहा है मेरे साथ, నువ్వు ఎవరి మీద శత్రువు హృదయంలో పెట్టుకోవాలి. फिर भी आप किसी की प्रति शत्रुता मत रखना। నీ హృదయం నిర్మలం అయిపోవాలి. आपके हृदय निर्मल हो जाना నీకు चाहिए। ఎవరు శత్రువులు ఉండకూడదు. आपको कोई शत्रु नहीं होनी चाहिए, ఎవరు ఉండకూడదండి. कोई शत्रु नहीं होनी चाहिए। అందరూ నా ప్రియులు, तो सबको मेरे प्रिय समझना అందరితో चाहिए, కలిసిమెలిసి. सबसे मिलजुल के रहना चाहिए। ఇదే సంఘంలో స్వార్థ, यही कलिशा की ఇదే समाचार, క్రిస్మస్ సందేశం, यही क्रिसमस का संदेश, నిజమైన సందేశం ఇదే. हकीकत का రండి संदेश। చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटी सी प्रार्थना చిన్న करें। ప్రార్థన చేద్దాం. छोटी सी प्रार्थना। వందనాలు నాయన, धन्यवाद प्रभु ఈ जी, రాత్రి నీ దాసును వాడుకున్నారు. इस रात को आपका दास को आपने इस्तेमाल किया। నేను చెప్పలేవు ఈ మాటలు, हम नहीं बता सकते इस तरह మా की వల్ల बातें, కాదు. हमारा बस की नहीं है। ఈ లోకంలో జీవిస్తున్న జీవులు మేము, हम इस संसार में जीने वाले प्राणी हैं प्रभु, మట్టి మనుషులు మేము. हम मिट्टी की मनुष्य है। నువ్వు బలవంతుడైన దేవుడివి. तुम पराक्रमी परमेश्वर, మాకిచ్చిన సహాయకుని బట్టి వందనాలు. हमें दिया गया सहायक को लेकर పరిశుద్ధాత్ముడు సంఘాన్ని ప్రేమించి पवित्र आत्मा प्रभु कलिशा से प्रेम, సంఘానికి అధ్యక్షుడిగా ఉండి कलिशा का अध्यक्ष ठहरा, దైవదాసు నాలుకను పెదాలని హృదయాన్ని స్వరాన్ని తీసుకుని प्रभु के दास के होंठ के हृदय को कंठ को लेकर విశ్వాసులను బలపరుస్తున్నారు. विश्वासियों को बल देता है। ఎన్నవారందరూ जितनों ने सुना है విశేష జాగ్రత్త కలిగి बड़ी सामर्थ्य के साथ శత్రువు ఎత్తుకొని పోకుండా వాక్యాన్ని शत्रु के हाथ में ना रखे वचन को, ఆయన జయించాలి. उसे जीत सके, 100% పనిచేయాలి వాక్యం. 100 गुना वचन काम करने पाए। యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. यीशु के नाम से मांगते हैं पिता, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगोन युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। आमीन। అందరికీ వందనాలమ్మా. प्रेज द लॉर्ड सबको।